హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి అమ్మా. స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. అది మొత్తం సెట్ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నాకు జేఈ ఇంగ్లీష్లో క్లాస్ ఉంటే ఇంకా అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజే మాట్లాడుకున్నామమ్మా మేము. కంటిన్యూస్గా మీకు వన్ షాట్లు పడతా ఉంటాయి. మార్నింగ్ మన నవీన్ సార్ తీసుకుంటాడు, ఆఫ్టర్నూన్ నేను తీసుకుంటాను, అండ్ నైట్ కిరణ్ సార్ తీసుకుంటాడు. ఎవరైతే బాగా సీరియస్గా ఉన్నారో, ఎవడైతే లిటరల్గా 99% కొట్టేయాలి, ఇప్పటివరకు నేను టైం వేస్ట్ చేసుకున్నా, ఇక్కడ నుండి మాత్రం గట్టిగా టైం స్పెండ్ చేస్తా, పొరపాటును కూడా ఈ 3 నెలలు నేను డీవియేట్ అవును అనుకుంటాడో వాళ్ళందరికీ చాలా బాగా పనికి వస్తుంది. హాయ్ వర్షిత్, హాయ్ మా కన్ఫర్మ్ చేయండి ఒకసారి. హాయ్ శ్రీహరి, హాయ్ బాలధర్, హాయ్ చిన్ను. మా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. నేను వినపడుతూ కనపడుతూ ఉంటే ఒకసారి క్లియర్ అని చెప్పండి. వినపడుతూ కనపడుతూ ఉంటే ఒకసారి క్లియర్ అని చెప్పండి. వినపడుతూ కనపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. హనుమంతు, చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారా నువ్వు. దేవి హాయ్ అమ్మా. వినపడుతూ కనపడుతూ ఉంటే హాయ్ అని చెప్పాలి. హాయ్ అన్న, క్లియర్ అని చెప్పాలి. క్లియర్ అని చెప్పాలి నాన్న, క్లియర్. హాయ్ ప్రసాద్. ఓకే, క్లియర్ వచ్చేసింది. అయితే ఈరోజు వన్ మోర్ థింగ్ అమ్మా. ఎంవీసాట్ అందరికీ తెలిసిందే, రాయండి, పోయేదేం లేదు. ఈరోజు మనం ఇంతకుముందు ఇన్ఫినిటీ సిరీస్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఆల్మోస్ట్ ప్రతి చోట ఎంతో కొంత ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తాను. ఇదిగో మనం ఇన్ఫినిటీ సిరీస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో, ఇదిగో ఈ పర్టికులర్ థింగ్ ప్రొజెక్టైల్ ఆన్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అనేది మనం ప్రాపర్గా చేయాలి. ప్రాపర్గా అసలు టచ్ చేయాలి, ఎందుకంటే అవసరం లేదులే ఈ లెవెల్లో ఏం అడుగుతారులే అని. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గాయి కాబట్టి, డిఫికల్టీ లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ప్రొజెక్టైల్లో దేన్ని మనం వదిలిపెట్టకుండా కంప్లీట్ చేసేద్దాం ఈరోజు, రైట్? సో రఫ్గా ఒక 2 hours అలా టైం పడుతుంది. ఆ 2 hours మనం కంప్లీట్ చేసి పడేద్దాం. సరేనమ్మా. అయితే ఈరోజు మనం ఫస్ట్ ఏం మాట్లాడతామంటే గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్. ఆ తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ అనమాట, అంటే డైరెక్ట్గా కొన్ని రిలేషన్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా మనకి ఈప్సెట్లో కానీ, లేదా విఐటీలో కానీ, లేదా బిట్సాట్లో కానీ, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో ఆ రిలేషన్స్ డైరెక్ట్గా అడగొచ్చు, లేదా క్వశ్చన్ యూజ్ చేసుకునైనా సరే ఆ రిలేషన్ తెలిస్తే మీకు ఆన్సర్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది, రైట్? సో ఆ రిలేషన్స్, ఎక్స్ట్రా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం చూద్దాం. ఆ తర్వాత ప్రొజెక్టైల్ ఫ్రమ్ సమ్ హైట్, ఆ తర్వాత కొన్ని న్యూమరికల్స్ చేసిన తర్వాత ప్రొజెక్టైల్ ఆన్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్. అయితే ప్రొజెక్టైల్ ఆన్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్లో మోస్ట్లీ ఒకవేళ వాళ్ళు టచ్ చేస్తే బేసిక్ లెవెల్లో టచ్ చేయొచ్చు. ఒకవేళ బేసిక్ లెవెల్లో కాకుండా వేరే లెవెల్లో టచ్ చేసినా సరే నేనైతే మీకు ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ ఇస్తాను. బాగా లెంతీ ఉన్నాయి తప్పితే మిగతావన్నీ పాయింట్స్ ఇచ్చేస్తాను. హాయ్ గణేష్. లోనా క్లాస్ డుమ్మా కొట్టి మరి వెయిటింగ్ ఫర్ ద క్లాస్. అమ్మ నేనైతే ఇప్పటికీ హానెస్ట్గా ఒకటే చెప్తున్నా, ఎవడైతే కాలేజ్లో ఉన్న టీచర్స్ వల్ల నాకు పెద్దగా బెనిఫిట్ జరగట్లేదు, నాట్ గోయింగ్ ఇన్ అ ప్రాపర్ వే, నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, నాకు క్వాలిటీ టీచింగ్ కావాలి అని అంటే, నేను కిరణ్ సార్, నవీన్ సార్ ఇక ఆల్మోస్ట్ మీకు 5 days, సాటర్డే సండే మాత్రం మీకు రెస్ట్ ఇస్తామమ్మా. రెస్ట్ ఏ విధంగా, కొత్త కంటెంట్ ఇవ్వకుండా సాటర్డే సండే మీరు ఇంకా అదే పనిగా కూర్చొని క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. సో ఏమన్నా బ్యాక్లాగ్ ఉందనుకో సాటర్డే సండేలో మీరు కవర్ చేసేసుకోవాలి. అయితే మీకు మన ఛానల్లో మార్నింగ్ 9:30 to 12:30 అనుకుంటా మన నవీన్ సార్ తీసుకుంటాడు. 2 to close to 5 o'clock వరకు నేను తీసుకుంటాను, రైట్? ఈ రోజు అయితే మాత్రం అరౌండ్ 4:30 వరకు తీసుకుంటాను. 5 o'clock నాకు ఇంకో సెషన్ ఉంది కాబట్టి. అండ్ నైట్ 7:30 to 10:30 మన కిరణ్ సార్ తీసుకుంటాడు. సో అలా మేమైతే కంటిన్యూస్గా కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. మీరు జస్ట్ వినడమే కాకుండా క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయండి. చేయాలమ్మా, లేకపోతే యూజ్ ఉండదు, మర్చిపోతారు. సరే, ఇప్పుడు నేను గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ గురించి మాట్లాడతాను. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటే ఏం లేదు నాన్న, స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, లైక్ సేమ్ హైట్, ఏ హైట్లో అండి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ అదే హైట్కి వెనక్కి రావడాన్ని గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటారు. అయితే
ఈ పార్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను నాన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఈ పార్ట్, ఎందుకంటే నిన్న నేను చాలా వరకు చేశాను, రైట్? అందుకోసం ఈ పార్ట్ని కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తా. హారిజాంటల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ని మనం యూఎక్స్ అని అంటాం, అది ఎంత అంటే యూ కాస్ థీటా. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసరికి మనం యూవై అని అంటాం, అది ఎంత అని అంటే యూ సైన్ థీటా. ఏంటనంటే మనం ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని మనం ఆరిజిన్ కింద తీసుకుంటున్నాం, అంటే 0,0 కింద ట్రీట్ చేస్తున్నాం. అండ్ హారిజాంటల్ డైరెక్షన్ని పాజిటివ్ ఎక్స్, వర్టికల్ డైరెక్షన్ని పాజిటివ్ వై అని తీసుకుంటున్నాం. అండ్ వన్ మోర్ స్మాల్ అప్డేట్ అమ్మా, ఏమైందంటే మేము డైరెక్ట్గా పీడిఎఫ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడానికి లేదట. మనకి కిరణ్ సార్ లింక్ షేర్ చేస్తున్నాడు కదా, ఆ లింక్లోనే మీరు కొన్ని డీటెయిల్స్, అంటే మీ డీటెయిల్స్ ఏవో ఇస్తే ఆ తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు దానికి, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, మీరు చూసుకోవడానికి ఉండిద్ది అంటమ్మా. నన్ను ఇన్ఫార్మ్ చేయమన్నారు, ఎందుకంటే నేను తెలియక నేను డైరెక్ట్గా గ్రూప్లో అప్లోడ్ చేసేస్తున్నాను. నేను అప్లోడ్ చేయడం వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు, అడ్మిన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. సో అప్లోడ్ అవుతాయి అమ్మా, అన్నీ అవుతాయి. ఓకే, సరేనన్న. ఇప్పుడు మనం ఇది ఇది ఇలా ప్రొజెక్ట్ చేయగానే అది గ్రౌండ్ నుండి హైట్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, బట్ హారిజాంటల్ మాత్రం చేంజ్ అవ్వదు. ఎందుకనంటే నాకు హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఏమీ లేదు, బట్ వర్టికల్ డైరెక్షన్లో ఎస్ నాకు గ్రావిటీ ఉంది. సో వర్టికల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీస్ని గ్రావిటీ చేంజ్ చేస్తుంది. అప్పుడు మనకి యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఏంట్రా బాబు అని అంటే వీ కెన్ సే -g_J బికాస్ వీ హ్యావ్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ టు బి ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ వై యాక్సిస్ టు బి ఇన్ దిస్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి. సో ఈ మొత్తం స్టోరీలో మీకు అర్థమైంది ఏంట్రా బాబు అని అంటే యాక్సలరేషన్ లేదు కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ లొకేషన్ గురించి మాట్లాడితే అక్కడ స్పీడ్ సమ్ v అని తీసుకో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ స్పీడ్ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది హారిజాంటల్తో అంటే ఆల్ఫా అని తీసుకో. ఇప్పుడు మనం దాన్ని రిజాల్వ్ చేయొచ్చు కదా నాన్న. అయితే రిజాల్వ్ చేస్తే నాకు ఈ డైరెక్షన్లో v cos ఆల్ఫా ఉంటుంది, ఈ డైరెక్షన్లో v sin ఆల్ఫా ఉంటుంది. మరి ఈ v sin ఆల్ఫా u sin థీటా సేమా అంటే కాదు. ఎందుకు? ఇక్కడ నుండి అది ఇక్కడికి వెళ్ళే టైంలో ఈ జర్నీలో దాని మీద యాక్సలరేషన్ యాక్ట్ అవుతుంది కిందకి. సో యాక్సలరేషన్ ఉంటే వెలాసిటీ చేంజ్ అయింది. అదే ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అయ్యేటప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో ఆర్ ఎక్స్ డైరెక్షన్లో ఏమన్నా యాక్సలరేషన్ ఉందా? లేదు. సో వాట్ ఈస్ దట్ యాక్సలరేషన్? 0. యాక్సలరేషన్ లేకపోతే వెలాసిటీ చేంజ్ అవ్వదు. ఎందుకు? డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. ఇఫ్ యాక్సలరేషన్ ఇస్ 0 దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే v cos ఆల్ఫా అనేది cos ఆల్ఫా అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? u cos థీటాకి ఈక్వల్ అవ్వాలి. సో ఇలా ఎప్పుడైనా సరే వెలాసిటీ ఎంత ఇంక్లినేషన్ మేక్ చేస్తుందో ఇచ్చాడు అనుకో, ఇలా ఎప్పుడైనా సరే వెలాసిటీ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని ఇస్తే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ ద స్పీడ్ అట్ దట్ లొకేషన్. కానీ దీనికి ఇవ్వాల్సిన డేటా ఏంటమ్మా? ఇనీషియల్ వెలాసిటీ, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అట్ దట్ ఇన్స్టెంట్. అవి ఇస్తే అంటే థీటా, ఆల్ఫా, యూ ఇస్తేనే నువ్వు స్పీడ్ కనుక్కోగలవు. సార్ అలాగా సార్, నాకు వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వెక్టర్ ఫామ్లో కావాలి సార్. ఎస్. ఎందుకు వెక్టర్ ఫామ్లో కావాలి అని అంటే కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ని వెక్టర్ ఫామ్లో చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. అలాంటి ఒక క్వశ్చన్ నేను ఇప్పుడు చూపిస్తా. ఏమో అడగచ్చు, జేఈ మెయిన్స్లో అడగచ్చు. సో ఎలా యూజ్ అవుతుందో చూపిస్తానమ్మా, ఒక్క నిమిషం చూడండి. ఫస్ట్ అసలు వెక్టర్ ఫామ్ ఎలా రాయాలి? ఇప్పుడు మనం ఏ వెలాసిటీ గురించి మాట్లాడుకున్నా కానీ ఆ వెలాసిటీని మనం ఎలా రాయొచ్చు? vx_i vy_j ప్లస్ vz_k ఇలా రాయొచ్చు, రైట్? అయితే నేను ఇక్కడ మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఏంట్రా బాబు అని అంటే ఇక్కడ ఈ పార్టికల్ అనేది XY ప్లేన్లో మాత్రమే మూవ్ అవుతుంది. నేను ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, ఇది వై యాక్సిస్ తీసుకున్నా, ఈ ప్లేన్లోనే మూవ్మెంట్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో వెలాసిటీ ఇన్ జెడ్ డైరెక్షన్. సో అప్పుడు నేను ఈ v బార్ని సింపుల్గా vxi ప్లస్
𝑉𝑦 అని రాయొచ్చు. మరి విఎక్స్ని ఏమని రాయొచ్చు మనం? విఎక్స్ని యూఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ అని రాయొచ్చు. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్? 0 కదా. సో 0 అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు విఎక్స్ ఏమవుతుంది? ఆల్వేస్ ఈక్వల్ టు యూఎక్స్. మరి వివై పరిస్థితి ఏంటి? వివై పరిస్థితి ఏంటనంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూవై ప్లస్ ఏవై ఇంటూ టీ అని రాయాలి. మరి యూవై ఏంటి? అమ్మ పైకి ఉన్నది పాజిటివ్ తీసుకోవాలి, దట్స్ ద పాజిటివ్ జే యాక్సిస్ ఆర్ పాజిటివ్ వై యాక్సిస్. సో యూవైని నువ్వు యూ సైన్ థీటా మైనస్ జీ ఇంటూ టీ. సో నీకు ఇది తెలిసింది కాబట్టి నీకు వెలాసిటీని ఏమని రాయొచ్చమ్మా? యూఎక్స్ which is going to be what? U cos theta I cap plus U sin theta minus GT into J cap. సో దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటో చూపిస్తా అమ్మ. ఇక్కడ నుండి నేను చెప్పేది ప్రతిదీ ఎక్స్ట్రా పాయింట్ అమ్మ, మీకు జనరల్గా బుక్స్లో ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎక్స్ట్రా పాయింట్. ఏంటదనంటే ఒక్కసారి నువ్వు గమనించి చూడు. ఇక్కడ వెలాసిటీ ఇలా ఉంది. నేను ఇంకోటి కూడా ఇంతకుముందు చెప్పున్నా సరే, ఇప్పుడు కూడా కొత్తగా చెప్తున్నా. అసలు వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే నీ చేతిని ఆ కర్వ్ మీద పోనిస్తూ ఉండు. సో ఎలా అయితే నీ చెయ్యి ఉంటుందో ఆ డైరెక్షన్లోనే నీకు వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడూ కూడా వెలాసిటీ టాంజెన్షియల్ టు ద పాత్ ఉంటుందమ్మా. ఎప్పుడూ కూడా వెలాసిటీ టాంజెన్షియల్ టు ద పాత్ ఉంటుంది. సో బేసికల్గా నువ్వు ఇక్కడ చూసావు అనుకో, దాని యొక్క వెలాసిటీ ఇలా ఉంది, రైట్? సో ఎవడైనా కానీ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, వెలాసిటీ విత్ హారిజాంటల్ కాసేపుడి తర్వాత అని అన్నాడు అనుకో. కాసేపుడి తర్వాత ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అన్నాడు అనుకో, అమ్మ చాలా సింపుల్ నాన్న, చాలా సింపుల్. ఇది అడగొచ్చు, ఇంతవరకు టచ్ చేయలే. అయితే ఏదైతే ఈ వెలాసిటీ ఉందో దాన్ని మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ డైరెక్షన్లో ఎంత ఉందమ్మా? యూ కాస్ థీటా ఉంది. అండ్ వై డైరెక్షన్లో ఎంత ఉందమ్మా వెలాసిటీ? యూ సైన్ థీటా మైనస్ జీటీ ఉంది. సో నువ్వు ఇక్కడ చూసావంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందమ్మా. టాన్ ఆల్ఫా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో నువ్వేమని రాయొచ్చు? టాన్ ఆల్ఫా ఈజ్ ఆపోజిట్. ఏంటమ్మా ఆపోజిట్లో ఉంది ఒకసారి చూడు. ఇట్ ఈస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ డివైడెడ్ బై యూ కాస్ థీటా. సో వాళ్ళు అడగచ్చమ్మా. ఎలా అడగచ్చనంటే, ఎలాంటి క్వశ్చన్ అడగచ్చో చెప్తాను నేను. ఇనీషియల్గా నేను 45 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేశా. ఎంత సమయం తర్వాత ఆ వెలాసిటీ అనేది హారిజాంటల్తో 30 degrees యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటాడు. ఎంత సమయం తర్వాత అంటే ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ the velocity will be making 30 degrees with horizontal. First you projected with 45. సో ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? నీకు థీటా ఇచ్చేసాడు 45 అని. ఆల్ఫా ఎంత ఇచ్చాడు? ఆల్ఫా నీకు 30 degrees అన్నాడు. సో ఎంత సమయం తర్వాత 45 degrees యాంగిల్ ఉన్న వెలాసిటీ 30 degrees అవుతుందని అంటే ఆల్ఫా నీకు 30 అని తెలుసు. tan 30 పెట్టి ఇనీషియల్ వెలాసిటీ వాడు నీకు ఎలాగో ఇస్తాడు, థీటా కూడా నీకు ఇస్తాడు. ఇక్కడ నుండి నువ్వు డైరెక్ట్గా టైం కనుక్కోవచ్చా లేదా? సో దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రా పాయింట్ అమ్మా. ఎందుకు ఇప్పుడు కవర్ చేశానంటే, ఇంతకు ముందు కవర్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కవర్ చేశానంటే, ఇప్పుడు జేఈ మెయిన్స్ ఏమో కొంచెం టఫ్ వచ్చిద్దేమో అని చెప్పేసి ఇంకా ఎక్కువ డెప్త్, ఇంకా ఎక్కువ విజువలైజేషన్ ఇస్తున్నా మీకు. సో దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రా పాయింట్ అమ్మా. ఇట్స్ ఎ గుడ్ పాయింట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనం నార్మల్ కొన్ని ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే డెరివేషన్స్ యొక్క క్యాలిక్యులేషన్ నేను కంప్లీట్గా చేయనమ్మా, బట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకు ఎలా చేయాలో చూపిస్తానంటే, బికాజ్ ఎవ్రీ టైమ్ నువ్వు ప్రొజెక్టైల్ మోషన్ని తీసుకున్న ప్రతిసారి, అది ఏ ప్రొజెక్టైల్ అయినా కానీ, గ్రౌండ్ టు గ్రౌండ్ అయినా కానీ, ఫ్రమ్ సమ్ హైట్ అయినా కానీ, ఆన్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ అయినా కానీ, అది ఏ ప్రొజెక్టైల్ అయినా కానీ నువ్వు అప్రోచ్ అయ్యే పద్ధతి మాత్రం సేమ్ ఉంటుందమ్మా. సో దానికోసం పద్ధతి చూపిస్తాను, మొత్తం క్యాలిక్యులేషన్ చేయను, టు సేవ్ టైం, అంతకు మించి ఏం లేదు, రైట్? వైపర్ గేమింగ్ అన్నాడు, సార్ మాక్ టెస్ట్ రాయట్లేదు, ప్రాబ్లం అవుతుందా సార్? ఫ్రీగా రాయాలి అనుకుంటున్నా సార్, ప్లీజ్ సజెస్ట్ మీ ఏ వెబ్సైట్. చూస్తానమ్మా, ఫ్రీ అంటున్నావుగా, చూస్తా.
కామెంట్ చేస్తాను ఇలా, మరి నేను చెప్పొచ్చో లేదో తెలియదు, కామెంట్ చేస్తాలే వీడియో కింద నువ్వు కామెంట్ చేయి, దానికి నేను రిప్లై ఇస్తాను. సరేనన్న, ఒక్కసారి మనం కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది u cos θ అండ్ ఇంకోటి నాన్న, ఇది బాగుందా నేను ఇంతకు ముందు రాస్తున్న పీపీటీ బాగుందా, ఇది వేరే యాప్, ఇందులో మీకు బాగా అనిపిస్తుందా దాంట్లో బాగా అనిపిస్తుందా ఓల్డ్ దాంట్లో బాగా అనిపిస్తుందో చెప్పండి. రైట్, సరే. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ప్రతి ప్రొజెక్టైల్లోనూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉండిద్దమ్మా, ఎందుకంటే ప్రతి ప్రొజెక్టైల్ నువ్వు ఒకసారి విసిరేసిన తర్వాత అది గ్రౌండ్కి వచ్చింది, ఎంత సమయంలో అది గ్రౌండ్కి వచ్చేస్తుందో దాన్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. అది అంతసేపు ఫ్లైట్లో ఉంది కదా, అంటే జర్నీ చేస్తుంది కదా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కునే ప్రతిసారి కూడా నీకు డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఇది ఎక్కడికి వెళ్ళి పడుతుందో మనకు తెలియదు, అంటే ఎంత హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ నానా? అశోక్, యూ కెన్ స్టార్ట్. డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ మనకు తెలిసిపోతుందిగా, ఇది ఎంత మూవ్ అయిందో మనకు తెలియకపోయినా ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు. సో ద డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ నానా 0. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ నీకు 0 అవుతుందో ఆ టైం క్యాలిక్యులేట్ చేయి, అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఏ టైం దగ్గర డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ 0 అవుతుందో అదే నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఎస్ ఫైన్ నువ్వు ఏమని రాయొచ్చు, uy ఇంటూ టీ ప్లస్ హాఫ్ ay ఇంటూ టీ స్క్వేర్ అని రాయొచ్చు. 0 అవ్వాలి. సో మనం ఏంటంటే అప్ పాజిటివ్ తీసుకుందాం, ఎందుకంటే పాజిటివ్ y యాక్సెస్ పైకి తీసుకున్నాం కాబట్టి. అప్పుడు ఆటోమేటిక్గా ఇది uy ఏమో u sin θ, టైం ఏమో క్యాపిటల్ T, హాఫ్ మైనస్ g ఇంటూ క్యాపిటల్ T స్క్వేర్ అవుతుంది. సో ఒక టీ క్యాన్సిల్ అయిపోతే నీకు టైమ్ ఆఫ్ లైట్ అనేది 2u sin θ by g వస్తుంది, విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 times uy by g. ఎందుకు నేను 2 times uy by g రాస్తున్నా అని అంటే, ఎందుకు నేను 2uy by g రాస్తున్నానంటే దానికి మెయిన్ కారణం ఏంటనంటే దీని యొక్క ఫ్లైట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది. హారిజాంటల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. సో నీకు హారిజాంటల్ వెలాసిటీ అనేది ఓన్లీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇది ఎంత ఎత్తు పైకి వెళ్తుందంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ అది ఎంత పైకి వెళ్తుందో తెలుసుకోవాలి అని అంటే నీకు ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తుందా బాబు అంటే ఓన్లీ వర్టికల్ వెలాసిటీ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ మోషన్ని ఇది ఎఫెక్ట్ చేయదు, ఈ మోషన్ని ఇది ఎఫెక్ట్ చేయదు. సో ఏవైనా ఒక రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే కవర్ చేస్తుంది, వై డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ వై డిస్ప్లేస్మెంట్ మాత్రమే మనకి కవర్ చేస్తుంది. సరేనమ్మా, నెక్స్ట్ ఎలాగో మనకు తెలిసింది కాబట్టి మ్యాక్సిమం హైట్ దగ్గర వాట్ షుడ్ బి ద వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్? కామన్ సెన్స్ వాడితే 0 ఉండాలి. ఎక్స్ డైరెక్షన్లో మాత్రం u cos θ అనే ఉంటుంది, బికాస్ ఎందుకంటే అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. హైయెస్ట్ హైట్ దగ్గర మాత్రం వర్టికల్ వెలాసిటీ ఎంత అవుతుందమ్మా? 0 అవుతుంది. ఒకవేళ నువ్వు 0 తీసుకోలేదనుకో, అక్కడ వెలాసిటీ ఉందనుకో, అది ఇంకా పైకి వెళ్ళిద్ది కదా. ఇంకా పైకి వెళ్తే ఆబ్వియస్గా ఇది మ్యాక్సిమం హైట్ అవ్వదు, ఇంకొక పాయింట్ ఏదో మ్యాక్సిమం హైట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు మ్యాక్సిమం హైట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ డైరెక్షన్లో వెలాసిటీ మాత్రం 0 అవ్వాలి. గుర్తుపెట్టుకో. సరేనా? ఇప్పుడు మనం మ్యాక్సిమం హైట్ గురించి మాట్లాడితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలుసు? స్టార్టింగ్ పాయింట్లో మనకి ఎంత వెలాసిటీతో పైకి విసిరేసామో తెలుసు, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంతో కూడా మనకు తెలుసు. సో అప్పుడు మనం సింపుల్గా vy² మైనస్ uy² ఈజ్ ఈక్వల్ టు 2ay sy వాడదాం. 2ay sy వాడదాం. అయితే ఫైనల్ వెలాసిటీ ఎంతమ్మా? 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా? u sin θ. అమ్మా బై డిఫాల్ట్ నేను అప్పే పాజిటివ్ తీసుకుంటున్నా, ఎందుకంటే పాజిటివ్ y యాక్సిస్ నేను పైకి తీసుకున్నా కాబట్టి. అప్పుడు 2 ఇంటూ వాట్ ఈస్ ద ay నానా? యాక్సలరేషన్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ ఏంటంటే g డౌన్వర్డ్స్ అంటే మైనస్ g, h పైకి కదా, సో ప్లస్ h. అప్పుడు నీకు గమనించావనంటే
నీకేమొస్తుంది u²sin²θ/2g వస్తుంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ మెమరైజ్ ఇట్ యాజ్ uy²/2g. సో మ్యాక్సిమం హైట్ ఎవరి ద్వారా కవర్ అవుతుందని అంటే వర్టికల్ వెలాసిటీ వల్ల కవర్ అవుతుంది. సరే అమ్మా, అల్టిమేట్ ఫార్ములాస్ కాదు, ఎలా అప్రోచ్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మరి రేంజ్ అంటే ఏంటి? మరి రేంజ్ ఏంటి అని అంటే ఎంత అయితే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందో, ఎంతైతే నీకు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందో దాన్నే మనం రేంజ్ అని అనుకుంటాం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడే కాదమ్మా, ఫ్రమ్ సమ్ హైట్ తీసుకున్నా కానీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్నే మనం రేంజ్ అని అంటాం. అంటే ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్ ఇంటూ టీ స్క్వేర్. మరి ఈ మొత్తం జర్నీలో ఎంత ట్రావెల్ అయిందో మనకు తెలియాలి. అప్పుడు ఎస్ఎక్స్ ఏంటమ్మా? రేంజ్. యూఎక్స్ ఏంటమ్మా? యూ కాస్ థీటా ఇంటూ దిస్ క్యాపిటల్ టీ ఏంటమ్మా? యాక్సలరేషన్ మనకి 0. యాక్సలరేషన్ అనేది మనకి 0. సరే, ఇప్పుడు మనం రేంజ్ గురించి మాట్లాడితే రేంజ్ యూ కాస్ థీటా ఇంటూ 2u sin theta డివైడెడ్ బై g వస్తుంది కదా. దాన్ని మనం ప్రాపర్గా రాస్తే 2 times u cos theta ఇంటూ u sin theta డివైడెడ్ బై g కదా. సో అప్పుడు నీకు రేంజ్ ఏమొస్తుందమ్మా? 2ux ui/g. సో ఇది మీకు యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే 2 sin theta cos theta నువ్వు ఏమని రాయొచ్చు? sin 2 theta అని రాయొచ్చు. అప్పుడు నువ్వు రేంజ్ని ఇలా కూడా రాయొచ్చు, u² sin 2 theta/g. ఎందుకు చెప్పాను ఇదంతా? ఎందుకు సార్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అంటే చాలా చాలా టైం సేవ్ చేస్తుందమ్మా మీకు ఇలాంటి క్వశ్చన్స్లో. ఎలాంటి క్వశ్చన్స్లో అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వెలాసిటీని వాడు 8i cap ప్లస్ 6j cap అని అన్నాడు. 8i cap ప్లస్ 6j cap అన్నాడు, నీకు డైరెక్ట్గా రేంజ్ కనుక్కోమంటున్నాడు. సో నువ్వు టైమ్ ఆఫ్ లైట్ కనుక్కొని ఆ తర్వాత హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ ద టైమ్ ఆఫ్ లైట్ రేంజ్ అని అలా తీసుకున్నావు అనుకో, కొంచెం టైం కన్స్యూమ్ అవుతుంది. దాని బదులు నీకు ఇది రఫ్గా ఐడియా ఉందనుకో, అప్పుడు చెప్పమ్మా వాట్ ఈజ్ యువర్ యూఎక్స్? వాట్ ఈజ్ యువర్ యూఎక్స్? యూఎక్స్ ఈజ్ 8. వాట్ ఈజ్ యువర్ యూవై? యూవై 6 డివైడెడ్ బై జీ. సో అప్పుడు నీకు ఏమవుతుంది? 96/g కదా, 96/g వస్తుంది కదా రేంజ్. సో మనకి రేంజ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయిందిగా. రేంజ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయిందా లేదా? ఎస్. సో ఇలాంటివి. నెక్స్ట్ ఇప్పుడు మనం రేంజ్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ అమ్మా. రేంజ్ ఏంటి? u² sin 2 theta/g. సో let us go for some observations. ఏంటి ఆ అబ్జర్వేషన్స్ అని అంటే మనకి రేంజ్ అనేది u² sin 2 theta/g అని తెలుసు కదా. సరే, ఫర్ థీటా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, రేంజ్ ఎంత అంటే ఇంత. సరే, దాన్ని నేను R1 అని రాస్తా, విచ్ ఈజ్ u² sin 2 theta/g. నెక్స్ట్ ఫర్ 90 minus theta యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ నాకు రేంజ్ కావాలి. ఫర్ 90 minus theta అప్పుడు మనకు రేంజ్ ఏమైద్దమ్మా? దాన్ని R2 తీసుకుందాం. అప్పుడు u² sin 2 times 90 minus theta డివైడెడ్ బై g. అప్పుడు నీకు అది sin 180 minus 2 theta కదా. sin 180 minus 2 theta నువ్వు ఏమని రాయొచ్చు? sin 2 theta అనే రాయొచ్చు కదా. sin π minus 2 theta ని నువ్వు జస్ట్ sin 2 theta అని రాయొచ్చు, ట్రిగ్నోమెట్రీ అమ్మ.
అప్పుడు నీకు u² sin 2θ/gనే వచ్చింది కదా. దాని అర్థం ఏంటి? r1 = r2 కదా. నీకేమొచ్చింది? r1 = r2. ఇదేమో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా, ఇదేమో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 90 - θ. దాని అర్థం ఏంటంటే నీకు థీటా 15 degreesకి రేంజ్ వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ థీటా 75 degreesకి కూడా నీకు రేంజ్ ఆరే వస్తుంది. థీటా 30 degreesకి నీకు రేంజ్ సమ్ r1 వచ్చిందనుకో, మళ్ళీ నువ్వు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 60 degrees తీసుకుంటే అప్పుడు కూడా రేంజ్ నీకు r1 వస్తుంది. సో బేసికల్గా ఏమవుతుంది ఇక్కడ అని అంటే డిఫరెంట్ కలర్స్ వాడదాం. అమ్మ ఇది 30 degrees తీసుకో, లెట్స్ సే ఇది 30 degrees యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీసుకో, ఇది 60 degrees యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీసుకో, ఇది ఈ యాంగిల్ 60 degrees యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీసుకో. మరి రెండింటికి సేమ్ రేంజ్ ఉందా? ఉంది. అదే మనకి ఫార్ములా చెప్పింది. కానీ రెండు సేమ్ పాత్ ఫాలో అవుతాయా? అవ్వవు. The path followed by the 30 degrees one is this, and the path taken by this is this. సో అయితే మనకి ఇంకొక క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉందమ్మా. గ్రాఫ్ బిట్వీన్ రేంజ్ అండ్ థీటా, ఇది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా సరే గ్రాఫ్ గీయాలంటే నీకు ఏమేమి తెలిసి ఉండాలి నాన్న? రిలేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను y = mx + c అన్నాను అనుకో, నేను y = mx + c అని చెప్పినప్పుడే కదా అది స్ట్రైట్ లైన్ అవుతుంది. నేను y = ax² + bx + c అని చెప్పినప్పుడే కదా అది పారాబోలా అవుతుంది. సో బేసికల్గా మనకి రిలేషన్ తెలిసి ఉండాలి. వేటికైతే మనం గ్రాఫ్ గీయాలో, మనం ఆర్కి థీటాకి గ్రాఫ్ గీయాలి. అప్పుడు మనకి రిలేషన్ తెలుసా? ఎస్, ఇట్ ఈస్ u² sin 2θ/g అని తెలుసు. అమ్మ u అనేది కాన్స్టెంట్, g అనేది కాన్స్టెంట్. సో నువ్వు గమనించావంటే ఆర్ని థీటాని ఎవడు రిలేట్ చేస్తున్నాడు? సైన్ గాడు రిలేట్ చేస్తున్నాడు. సైన్ గాడి గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా సైన్ గాడి గ్రాఫ్. ఏది? అన్ని యాంగిల్స్ పెడితే. కానీ ఇక్కడేంటి, నువ్వు కామన్ సెన్స్ వాడావనుకో, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ నువ్వు ఏ ప్రొజెక్టైల్ అయినా తీసుకో, మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉండిద్దమ్మా? 90 degrees కదా. సో మనం సైన్ యొక్క గ్రాఫ్ గీయాలి, కానీ థీటాని మాత్రం అప్ టు 90 degrees మాత్రమే పెట్టాలి, అంతకు మించి వెళ్ళదు. ఎందుకంటే నువ్వు ఇటువైపు ఒక పార్టికల్ని విసిరేయాలనుకున్నావు అనుకో, ఇలా విసిరేద్దాం అనుకున్నావు అనుకో, ఇలా హారిజాంటల్గా విసిరేస్తావు, లేదా 45 degreesతో వేస్తావు, లేదా 30తో వేస్తావు, లేదా 60తో వేస్తావు, మ్యాక్సిమం 90తో వేస్తావు. సో మనం మాట్లాడుతున్న థీటా అనేది ఓన్లీ అప్ టు 90 degrees. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 2 × 90, 2 × 90 180. మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళగలదు? 180 degrees వరకు వెళ్ళకూడదు. నీకు సైన్లో గుర్తుందనంటే ఇదమ్మా 0 degrees అమ్మా, ఇదేమో పై అమ్మ. సైన్ 0కు 0నే, సైన్ పైకి 0నే. సో నేను థీటా 90 పెడితే సైన్ పై అవుతుంది. అంటే నాకు గ్రాఫ్లో రావాల్సిన పోర్షన్ ఏంటి నాన్న? ఇదే కదా. సో మనకి ఏంట్రా బాబు గ్రాఫ్ అంటే ఇలా ఉండిద్ది నాన్న. ఇక్కడ నువ్వు గమనించవచ్చు y వాల్యూ అంటే y కోఆర్డినేట్ అనేది మ్యాక్సిమం. సో దట్స్ ద మ్యాక్సిమం రేంజ్. ఎంత మ్యాక్సిమం రేంజ్ అంటే u²/g నాన్న. ఎందుకంటే ద యాంగిల్ అట్ విచ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ 45 degrees. ఎందుకు? నువ్వే చెప్పు. ఇది మ్యాక్సిమం అవ్వాలి అని అంటే ఫర్ ఏ ఫిక్స్డ్ స్పీడ్, అంటే u కాన్స్టెంట్, g కాన్స్టెంట్. అప్పుడు r మ్యాక్సిమం అవ్వాలంటే sin 2θ మ్యాక్సిమం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin 1? ఆ సైన్ మ్యాక్సిమం 1 అవ్వాలంటే ఎంత యాంగిల్ పెట్టాలి నువ్వు? 90. అంటే 2θ ఎంత పెట్టాలి? 90. అప్పుడు థీటా ఎంత? 45. సో ఫర్ 45 degrees యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ యూ విల్ గెట్ మ్యాక్సిమం రేంజ్. ఓకే ఫైన్. ఇప్పుడు మొత్తం దాని గురించి బాగానే డీటెయిల్గానే మాట్లాడుకున్నాం. నాకు ఇప్పుడు ఏంటంటే అది తీసుకున్న పాత్ ఉందే, అది కావాలి నాకు. ఈక్వేషన్ ఆఫ్ ద పాత్. ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ అంటే ఏంటి? వైకి ఎక్స్కి మధ్య రిలేషన్.
ఈక్వేషన్ ఆఫ్ పాత్ అంటే వైకి ఎక్స్కి మధ్య రిలేషన్, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, స్ట్రైట్ లైన్. కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందా? లేదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అమ్మ ఇక్కడే కాదు నాన్న, ఎందుకు ఇవన్నీ కూడా నేను డెరైవ్ చేస్తున్నానంటే, ఎందుకు డెరైవ్ చేస్తున్నారు సార్ అని అంటే, ఫ్యూచర్లో కూడా సిమిలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ సిమిలర్ కాన్సెప్ట్స్? మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాట్లాడతా. సో బేసికల్గా మనం ఇక్కడ నుండి ప్రొజెక్ట్ చేసాం, రైట్, విత్ సమ్ స్పీడ్ u అట్ అన్ యాంగిల్ θ. సో మరి ఆ పార్టికల్ అనేది ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇదిగో ఈ ఆరెంజ్ డాట్ని పార్టికల్ కింద తీసుకో. అది ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అయితే ఒక పర్టికులర్ పాయింట్ టైం దగ్గర అట్ టైం t, లెట్స్ అది ఇక్కడ ఉందనుకుందాం. అది అక్కడ ఉన్నప్పుడు దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ మనం కానీ రిలేట్ చేయగలిగితే, దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్, దాని యొక్క వై కోఆర్డినేట్ని కానీ మనం రిలేట్ చేయగలిగితే మనకి వై అండ్ ఎక్స్ రిలేషన్ వస్తుంది. దెన్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. అది ఎలాగో పారాబోలా రాబోతుంది. సరే చెప్దాం. మనం దీన్ని ఆరిజిన్ కింద తీసుకున్నామా, చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ని మనం ఆరిజిన్ కింద తీసుకొని ఈ షేప్ యొక్క ఈక్వేషన్ని కనుక్కుంటున్నాం. జేఈ అడ్వాన్స్లో బాగా బాగా ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ యొక్క ఫార్ములా ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ ఏది ఆరిజిన్ తీసుకున్నాడో మర్చిపోతారమ్మా. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ని నువ్వు ఆరిజిన్ కింద తీసుకుంటేనే మనం ఏదైతే ఈక్వేషన్ వస్తుందో అది వ్యాలిడ్. సరే సార్, యాజ్ ఎ 12th గ్రేడర్ వాచింగ్ యువర్ రొటేటరీ మోషన్ వీడియోస్, జేఈ ఆస్పిరెంట్. అమ్మా నాకు తెలిసిన దాంట్లో 0.0001% చెప్పా. ఫుల్ ప్లెజ్డ్గా చెప్తా. అదృష్టం ఏంటో తెలుసా, ఇవన్నీ కూడా మీరు కావాలంటే చూసుకోండి. కైనమాటిక్స్ నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఇది ప్రొజెక్టైల్ చెప్పినప్పుడు కన్నా ఇప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ చేశా. అలా పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తా. ప్రతిసారి నేను ఏమంటారు, సేమ్ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత యాడ్ చేసి వెళ్తా. సరే, కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, బాగా డెప్త్ వెళ్ళామనుకో జనాలు చూడరు. అండ్ బాగా డెప్త్ వెళ్ళడం యూజా? జేఈ మెయిన్స్ లెవెల్లో యూజ్ లేదు. కాబట్టి నా ప్రతాపం మీరు ఏప్రిల్ ఆ టైంలో చూస్తారా. జూన్లోనే ఏమో మనకి జేఈ అడ్వాన్స్ ఉండేది కదా, మే ఆ టైంలో చూపిస్తా లిటరల్గా ఎంత డెప్త్ ఉందని. కాకపోతే చూద్దాం అప్పుడు ఎంతమంది అడ్వాన్స్ క్లియర్ చేస్తారో దాని ప్రకారంగా. సరేనమ్మా. ఎస్ఎక్స్ ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. యూఎక్స్ ఏంటమ్మా? యూ కాస్ థీటా ఇంటూ టీ. యాక్సెలరేషన్ లేదు. సరే, అప్పుడు నాకు ఎక్స్ ఏమొచ్చిందమ్మా? యూ కాస్ థీటా ఇంటూ టీ. అరే మన ఎయిమ్ ఏంట్రా? మన ఎయిమ్ ఏంటంటే వైకి ఎక్స్కి రిలేషన్ కనుక్కోవడం. ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. ఎక్స్కి టీకి రిలేషన్ వస్తుంది, మనకి వైకి ఎక్స్కి రిలేషన్ రాట్లా. అమ్మ ఇదే జరుగుతుంది నీకు ఫ్యూచర్లో కూడా. నాకు గుర్తున్నందుకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనుకుంటా మనకు ఒక ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఉండిద్ది. వెలాసిటీ ఇస్తాడనమాట, వైఐ క్యాప్ ప్లస్ ఎక్స్జే క్యాప్ అని. వైఐ క్యాప్ ప్లస్ ఎక్స్జే క్యాప్ అని ఇస్తాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ అని అంటాడు. ఎప్పుడైనా సరే మనకి వెలాసిటీ తెలిస్తే మనకి ఎక్స్కి టీకి రిలేషన్ వస్తుంది, వైకి టీకి రిలేషన్ వస్తుంది. ఆ తర్వాత వాటిని నువ్వు ఎలిమినేట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే నేను ఈ డెరివేషన్ చేస్తున్నా, లేకపోతే వేస్ట్ అమ్మా. ఎందుకు టైం వేస్ట్ దేనికి చెప్పు, నేను చేయను కదా. ఈ భూమి మీద ఎవడన్నా మీ టైంకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే అందులో నేను ఒక్కడినే అని చెప్పను, అందులో నేను ఒకడిని. తెలుసు మీరు ఎంత పెయిన్ వెళ్తూ ఉంటారు, నేను అవన్నీ వెళ్ళున్నాను కదా, నాకు తెలుసు. లిటరల్గా రే నేను లాంగ్ టర్మ్ చేశా కదా, అది డ్రాప్ అయ్యా కదా ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్న తర్వాత, అంటే 2 ఇయర్స్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా, నారాయణగూడ సిఓ క్యాంపస్, దాని పక్కన ఒక పెద్ద కాలువ కూడా ఉండిద్ది. మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం గ్రాండ్ టెస్ట్ పెట్టారమ్మా. గ్రాండ్ టెస్ట్ పెట్టారు, జేఈ అడ్వాన్స్ ప్యాటర్న్.
నేను హానెస్ట్గా చెప్తున్నా, 300 సంథింగ్ మార్కులకి నాకు 50-60 మార్కులు వచ్చినాయిరా. నా జీవితంలో ఫస్ట్ టైం నాకు ఒక దరిద్రమైన ఆలోచన వచ్చింది, అసలు బతకడం దండకనిపించింది అప్పుడు. 60 మార్కులు నేను ఫస్ట్ టైం గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు. 11th అయిపోయింది, 12th అయిపోయింది, మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ 11th 12th సిలబస్ని ఒక సంవత్సరం మొత్తం చదివిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ 360కి పెడితే నాకు 60 మార్కులు 50 మార్కులు వచ్చినాయి. ఆ రోజు నాకు ఫస్ట్ వచ్చింది థాట్, లాంగ్ టర్మ్ తీసుకొని ఒక సంవత్సరం పాటు చేసి ఏమిరా నువ్వు సాధించింది, అసలు దేనికైనా పనికొస్తావా? అబ్బా, ఆ రోజు వర్ణాతీతం నా బాధ. ఎప్పుడు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ జరిగింది? ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ జరిగింది ఫిబ్రవరి మార్చిలో జరిగిందమ్మా. నాకు గుర్తున్నంత వరకు ఫిబ్రవరి మార్చ్. మాకు అప్పట్లో ఏప్రిల్లోనే ఐఐటి ఉండేది. నాకు గుర్తున్నంత వరకు ఏప్రిల్ 2nd వీక్లోనేమో ఐఐటి ఉండేది. అంటే less than 1.5 month టైం ఉంది. నా ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లో ఎన్ని మార్కులు అమ్మా? 60 మార్కులు. ఏది 2 పేపర్లు కలిపి. నాకు జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్కులు తెలుసా? 272. సో ఒక్కోసారి ఏమైందంటే నీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నా కానీ నీకు మార్కులు రావు. దాన్ని మార్కులు రావట్లేదని చెప్పి వదిలేసావంటే ఇంకెవడేం చేయలేడు. నీ అంతటి నువ్వే వదిలేసావనుకో అసలు నీకు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సే లేదు. నన్నే చూడు, 60 మార్కుల దగ్గర ఉన్న నేను 1.5 నెలలలోపు 272 మార్కులకి వెళ్ళా. జేఈ అడ్వాన్స్లో నాకు 272 మార్కులు వచ్చింది. సో వదిలేస్తే ఖచ్చితంగా ఆ పని అవ్వదురా. ప్రయత్నించామనుకో అవ్వడానికి కొంచెం ఉన్న ఛాన్స్ ఉంది. సో వదిలిపెట్టద్దు, అది నేను చెప్పేది. సరే నాన్న, మోటివేషన్ చాలా సపరేట్ క్లాసులు తీసుకుని ఇస్తాలే, మోటివేషన్ సిలబస్ అవ్వకడతా. u sin theta into t plus half minus g into t square. ఇది ఎక్స్కి టీకి రిలేషన్ వచ్చింది, వైకి టీకి రిలేషన్ వచ్చింది. ఇక్కడే కాదు, ఈ చాప్టరే కాదు, ఫిజిక్స్లో ఎక్కడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ పాత్ కనుక్కోమన్నాడా ఖచ్చితంగా నీకు ఎక్స్ టీ వైటీ రిలేషన్లో ఉంటే అందులోనే నువ్వు టీని ఎలిమినేట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సరేనమ్మా, ఇప్పుడు నేను దీని నుండి టీని తీసుకురావచ్చుగా, దీని నుండి నేను టీ వాల్యూని తీసుకురావచ్చుగా. ఏంటా టీ వాల్యూ? నేను x/u cos θ అని రాయొచ్చుగా. సో తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చుగా నేను. అప్పుడు y ఏమైందిరా? u sin θ ఇంటూ టీ పెట్టాలి కదా, x/u cos θ మైనస్ హాఫ్ g ఇంటూ టీ స్క్వేర్ అంటే x²/u² cos² θ. నువ్వు కరెక్ట్గా గమనించావనుకో, కరెక్ట్గా గమనిస్తే నీకు ఇది ఉంది, x tan θ ఇంటూ gx²/2u² cos² θ. అమ్మా ఇది భయంకరంగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి. సో గుర్తుపెట్టుకోవడానికి నాకైతే కష్టంగా అనిపించింది అనమాట. మీరు గుర్తుపెట్టుకుంటానే పెట్టుకోను, కానీ నాకైతే కొంచెం కష్టం అనిపించింది. సో దాన్ని సింప్లిఫై చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేం చేస్తానంటే x tan θ అని కామన్ తీస్తానన్నా. అరే మీకు ఏమన్నా పిచ్చా, అసలు tan θ ఉందా ఇక్కడ కామన్ తీయడానికి అని అనుకుంటారు. tan θ లేదు కదా, సో బై tan θ రాద్దాం. ఏం పోయింది? tan θ లేదు కాబట్టి బై tan θ వస్తుంది. ఇప్పుడు చూడు, ఇది cos², ఇదేమో sin బై కాస్. ఒక కాస్ పోతుంది. 2 ఉంది, కాస్ ఉంది, సైన్ ఉంది. సో 2 cos θ sin θ నేను sin 2θ అని రాయొచ్చు. అంటే y ఈజ్ గోయింగ్ టు బి x tan θ ఇంటూ 1 మైనస్ g/x u² sin 2θ రాయొచ్చు. సరే, రాసా. మరి u² sin 2θ/g ఏంటి? రేంజ్ కదా. సో అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోండి. అమ్మ దీన్ని యూజ్ చేసుకొని చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశానమ్మా నేను జేఈ అడ్వాన్స్ లెవెల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హెక్సాగాన్ తీసుకో. మీరు ఒకవేళ జేఈ అడ్వాన్స్ మంచి టాప్ బ్యాచ్లో కానీ ఉండుంటే ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్ చేసే ఉంటారమ్మా. ఇదిగో
ప్రొజెక్ట్ చేస్తాడు ఒక ప్రొజెక్టైల్ని. ఎలా ప్రొజెక్ట్ చేస్తాడంటే అది ఈ ఈ పాయింట్స్ అన్నిటిని టచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగో ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని టచ్ చేసుకుంటూ రావాలన్నమాట. జస్ట్ గ్రేజ్ అవుతూ రావాలి. అలా అవ్వాలంటే ఎంత స్పీడ్తో దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ నుండి ప్రొజెక్ట్ చేయాలి, ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ని సింపుల్ ఏం కాదులే, క్యాలిక్యులేషన్ లెంతీ ఉంటుంది, కానీ దీన్ని యూజ్ చేసుకొని చేస్తారమ్మా. అలాగే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, బట్ ఎవరికైనా సరే బ్లైండ్గా ఆన్సర్ రావాలి, పెద్దగా థింక్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇది మాత్రం భయంకరంగా హెల్ప్ అయ్యిద్ది జేఈ అడ్వాన్స్ లెవెల్ అయినా కానీ. ఓకే, నా మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ వచ్చేసింది కదా. సో నువ్వు గమనించావంటే ఏమొచ్చిందమ్మా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan θ మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ వచ్చింది కదా. దీన్ని నేను ప్రాపర్గా రీఅరేంజ్ చేసి రాస్తా. మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ tan θ ఇంటూ ఎక్స్ అని రాస్తానన్నా. ఎందుకు ఇలా రాస్తున్నానంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తున్నా, ఒకవేళ తెలియకపోయినా సరే ఇలా ఉంటే ఇట్స్ ఏ పారాబోలా. అయితే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో అది కానీ పాజిటివ్ అనుకో ఇట్స్ అన్ అప్వర్డ్ పారాబోలా. ఏ పాజిటివ్ అయితే దెన్ ఇట్స్ అన్ అప్వర్డ్ పారాబోలా, ఏ నెగిటివ్ అయితే దెన్ ఇట్స్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. అమ్మ మరి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చిందమ్మా మనకి, నెగిటివ్. ఇప్పుడు చూడు మరి, ఇప్పటి వరకు మనం పారాబోలాని ప్రొజెక్టైల్ని ఎలాగేస్తున్నాం చూడు, డౌన్వర్డ్ పారాబోలానా కాదా, డౌన్వర్డ్ పారాబోలానే కదా. ఓకే, సో మనకి ఆ పారాబోలా అనేది ఆ షేప్ రావడానికి కారణం ఏంటి, ఆర్ ప్రొజెక్టైల్ యొక్క షేప్ పాత్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్ షేప్ ఇలా రావడానికి కారణం ఏంటి అని అంటే ఇట్స్ ఏ పారాబోలా అండ్ యాజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నెగటివ్, దట్స్ వై ఇట్స్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. సరేనమ్మా, కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్. ఈ రేషియోని చాలా సిఈటి ఎగ్జామినేషన్స్లో అడగడం గమనించానమ్మా. సిఈటి ఎగ్జామినేషన్స్లో అది మన ఎంసెట్ అవ్వచ్చు, లేకపోతే మన కర్ణాటక సిఈటి అవ్వచ్చు, ఏదైనా కానీ సిఈటి ఎగ్జామినేషన్స్లో ఈ రిలేషన్ని మాత్రం నేను వాడడం కొంచెం గమనించాను. ఏంటదనంటే మ్యాక్సిమం హైట్ ఏంటి నాన్న, అది యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. రేంజ్ ఏంటమ్మా, యూ స్క్వేర్ సైన్ 2θ బై g. అయితే నేను ఫస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తాను. హెచ్ బై ఆర్ గురించి మాట్లాడతా. నేను హెచ్ బై ఆర్ గురించి మాట్లాడినప్పుడు యూ స్క్వేర్ జీజీ పోతుంది, మనకి సైన్ స్క్వేర్ ఉంటుందమ్మా, సైన్ స్క్వేర్ థీటా బై 2 సైన్ 2θ ఉంటుంది. అయితే ఆ సైన్ 2θ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. అప్పుడు 2 ఇంటూ సైన్ 2θ కదా, 2 సైన్ థీటా కాస్ థీటా, ఆ 2 ఈ 2 మల్టిప్లై 4 అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఒక సైన్ క్యాన్సిల్ చేసేస్తే 4h/r నీకేమవుతుందమ్మా, tan థీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్. ఈ రిలేషన్ కూడా నేను ఇంతకుముందు ప్రీవియస్ వాటిలో ఇవ్వలేదు, బట్ నాన్న ఏమో డైరెక్ట్గా అడగచ్చు రిలేషన్. సో ఇది పాత్ టేకెన్ బై ద పారాబోలా. అయితే ఆ పార్టికల్ అనేది సమ్వేర్ ఇక్కడ ఉన్నప్పుడు లెట్స్ సే దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటారమ్మా. అంటే హారిజాంటల్ నుండి నువ్వు ఆ పార్టికల్ని చూడాలంటే నీ కళ్ళు హారిజాంటల్గా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, పార్టికల్ పైన ఎక్కడ ఉంది చూడాలంటే నీ కళ్ళుని ఇలా పైకెత్తాలి కదా. సో నీ తలని ఎంతైతే పైకెత్తావో దాన్ని ఎలివేషన్ అంటారమ్మా. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా తీసుకో. ఇదేంది ఎందుకు వచ్చింది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా తీసుకో. మళ్ళీ పాయింట్ ఆఫ్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ స్ట్రైక్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బీటా తీసుకో. అంటే ఒక మనిషిని ఇక్కడ నుంచోబెట్టి ఆ పార్టికల్ని చూడంటే వాడు తల ఆల్ఫా పైకి అయితే చూడాలి. ఎక్కడైతే అది స్ట్రైక్ చేసిందో అక్కడికి వెళ్ళి
చూడమంటే వాడు బీటా పైకి ఎత్తాలి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలివేషన్స్. అయితే మనకి స్టార్టింగ్లో ప్రొజెక్ట్ చేసింది విత్ ఏ స్పీడ్ యూ అట్ అన్ యాంగిల్ థీటా, విత్ ఏ స్పీడ్ యూ అట్ అన్ యాంగిల్ థీటా. అయితేనమ్మా థీటాని ఆల్ఫాని బీటాని రిలేట్ చేయమంటాడు, థీటాని ఆల్ఫాని బీటాని రిలేట్ చేయమంటాడు. ఆ రిలేషన్ నీకు తెలిసి ఉండాలి. తెలియలేదనుకో ఎగ్జామినేషన్ హాల్లో అవన్నీ తెచ్చుకోవడం అయితే కష్టం. సరేనన్నా, ఇప్పుడు అది సమ్వేర్ ఎక్కడో ఇక్కడ ఉంది కదా, దాని యొక్క వై కోఆర్డినేట్ నువ్వు వై రాయి. ఆబ్వియస్గా ఎక్స్ కోఆర్డినేట్ ఏమైద్ది, ఎక్స్ అయింది. ఇదేమైద్ది r-x అవుతుంది. సరేనా, నేను ఇప్పుడు బ్లైండ్గా tan ఆల్ఫా రాస్తా. tan ఆల్ఫా ఏంటో చెప్పమ్మా. tan ఆల్ఫా ఈజ్ y/x నాన్న. tan బీటా చెప్పు. ఇదిగో tan బీటా. tan బీటా ఏంటి అని అంటే tan బీటా ఈజ్ y/r-x. ఈ రెండింటిని యాడ్ చేయి, అప్పుడు నీకేమైద్ది tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఏదైతే ఉందో మనం ఇలా రాయొచ్చుగా, వైని కామన్ తీసి ఇలా రాయొచ్చుగా. దీన్ని ఇంకా కూడా సింప్లిఫై చేస్తా. ఎల్సిఎం చేయి. ఎల్సిఎం చేస్తే నీకు y ఇంటూ r-x ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ r-x వస్తుంది కదా. మరి ఎక్స్ ఎక్స్ న్యూమరేటర్లో క్యాన్సిల్ అవుతాయి కదా, అప్పుడు నీకు y ఇంటూ క్యాపిటల్ R బై ఎక్స్ ఇంటూ క్యాపిటల్ R-x వస్తుంది కదా. సరే, ఇక్కడ తాపే. ఒక్కసారి మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ గుర్తుందా? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ tan థీటా ఇంటూ 1 - x/r కదా. ఎల్సిఎం చేయి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు tan థీటాని ఇక్కడ రాస్తానా, r-x/r, ఈ ఎక్స్ని ఇక్కడ రాయి. ఇప్పుడు నువ్వు గమనించావంటే ఇక్కడ నుండి నీకు tan థీటా ఏంటో చెప్పు. tan థీటా ఏంటి? y ఇంటూ క్యాపిటల్ R బై ఎక్స్ ఇంటూ r-x. సో ఏమైందిరా, tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఇది. అదేంట్రా బాబు అంటే ఇది అంటే ఏంటి? tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా కదా. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. అడిగారా ఎగ్జామినేషన్ హాల్లో, మీ వల్ల కాదు. సో ముందే తెలిసి ఉండాలి. సో ఏంటది అని అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు tan థీటా. ఆల్ఫా బీటా థీటాలు ఏంటి? ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఎలివేషన్ యాంగిల్స్, థీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇది ఎగ్జామినేషన్లో మాత్రం మీ వల్ల అవుతుందా అని అంటే చెప్పాను కదా, కష్టం. సెకండ్ థింగ్ అమ్మా, నేను ఒకటి మర్చిపోయాను రైట్ చెప్పేటప్పుడు. ఏ యాంగిల్తో అయితే నువ్వు ప్రొజెక్ట్ చేస్తావో అదే యాంగిల్తో స్ట్రైక్ చేసిద్దమ్మా ప్రొజెక్టైల్. అది నేను మర్చిపోయాను, మీరు డెరైవ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో అల్టిమేట్ ఏంటంటే నువ్వు ఏ యాంగిల్తో అయితే ప్రొజెక్ట్ చేస్తావో అది సేమ్ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే యాంగిల్తో మళ్ళీ గ్రౌండ్ని స్ట్రైక్ చేస్తుంది. అది నేను ప్రూవ్ చేయడం మర్చిపోయాను. ఓకే, మరి క్వశ్చన్స్. థియరీ అయిపోయిందమ్మా. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ థియరీ అయిపోయింది. క్వశ్చన్ చూద్దాం. ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meters per second మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 53 విత్ ద హారిజాంటల్. ఫైండ్ ఇట్ స్పీడ్ వెన్ ఇట్స్ వెలాసిటీ మేక్స్ అన్ యాంగిల్ 37 degrees విత్ ద హారిజాంటల్. సో మనోడు ఏం చెప్తున్నాడు రా, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఈ ఫస్ట్ క్వశ్చన్కి మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో ఇచ్చాడు. ఇదిగో మనం ఇలా ప్రొజెక్ట్ చేసాం. స్టార్టింగ్లో ఎంతనన్నా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 53. స్పీడ్ ఎంతమ్మా? 20. కాసేపటి తర్వాత ఆ వెలాసిటీ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటే 37. సో దాన్ని V తీసుకో. ఇదే కదా నేను బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇలాంటి సిచ్యువేషన్స్నే కదా. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకు డైరెక్ట్గా స్పీడ్ కావాలనుకో, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదు. అంటే V
cos 37 should be equal to 20 cos 53. So cos 37 enta? Cos 37 is 4/5. Is 20 into cos 53 enta? 3/5. So 5 and 5 gets cancelled out. So నీకు v ఏమొస్తుంది? v నీకు 15 వస్తుంది. ఎప్పుడైతే పార్టికల్ యొక్క స్పీడ్ 15 అవుతుందో అప్పుడు దాని యాంగిల్ అనేది 37 degrees ఉంటుంది విత్ ద హారిజాంటల్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద టైమ్ వెన్ ద వెలాసిటీ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees. ఫైండ్ ద టైం అడుగుతున్నాడు. అమ్మా నేను ఒక రిలేషన్ ఇచ్చా, గుర్తుందా? నేను ఒక రిలేషన్ ఇచ్చా. ఈ క్వశ్చన్ ఏంటంటే నీకు ఇప్పటివరకు చెప్పిన ప్రతి కాన్సెప్ట్ని టచ్ చేసిద్దమ్మా. ఈ పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ నువ్వు v తీసుకుంటే ఆ వెలాసిటీకి కొంచెం x కాంపోనెంట్ ఉంటుంది, vx ఉంటుంది, vy ఉంటుంది. అండ్ మనకి ఈ యాంగిల్ 37 degrees అని ఇచ్చాడు కదా. మరి vy ఏంటి? vy is going to be uy plus ay into t కదా, which is u sin theta minus gt కదా. మరి vx ఏంటి? ux ఏంటమ్మా? u cos theta కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా సింపుల్గా నేను tan 37 ఏమని రాయొచ్చు. అమ్మ మనకి ట్రయాంగిల్ ఉంది, ఇది ట్రయాంగిల్ అయిపోయింది. 37 ఏంటి? ఆపోజిట్ బై adjacent అంటే vy by vx అంటే 20 sin 53 because theta is the angle of projection minus g into t by 20 cos 53. అమ్మ tan 37 ఎంత? 3/4 కదా. sin 53 అనేది నీకు 4/5. సో 20 into 4/5 అంటే అది 16 మైనస్ g నేను 10 తీసుకుంటానమ్మా ఫర్ ఈజియర్ క్యాలిక్యులేషన్స్ బై 20 cos 53 అంటే 3/5 కదా. అంటే ఇది ఏమవుతుందమ్మా నీకు 12 అవుతుంది కదా. సో ఇది నీకు 3 times అవుతుంది కదా. అప్పుడు 9 is equal to 16 minus 10t కదా. అప్పుడు నీకు 10t ఏమవుతుందమ్మా? 7 అవుతుంది కదా. అప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? 0.7 seconds. సో ఇదంతా మీరు ఆలోచించగలగాలి. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొజెక్టైల్ మోషన్కి వచ్చేసరికి నీకు ఇదే ఆన్సర్ని నువ్వు మల్టిపుల్ వేస్లో తెప్పించవచ్చు. బట్ తక్కువ సమయంలో తెప్పించడం ఇంపార్టెంట్. తక్కువ సమయంలో తెప్పించాలని అంటే ఆబ్వియస్గా నీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ పూర్తి విజువలైజేషన్ ఉండాలి ఎలాగా అని. లేకపోతే కష్టమైపోతుందమ్మా, నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్పీడ్ ఆఫ్ ద బాల్ డ్యూరింగ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ లైట్? ఎక్కడ నా స్మాలెస్ట్ స్పీడ్? మనకు ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, నువ్వు ఏ పాయింట్ అన్న తీసుకో, ప్రతి పాయింట్ దగ్గర మాత్రం సేమ్ యూఎక్స్ ఉంటుంది. బట్ నీకేమైంది? సేమ్ హారిజాంటల్ స్పీడ్ ఆర్ సేమ్ ఎక్స్ స్పీడ్ ఉంటుంది, వై స్పీడ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఈ పొజిషన్ తీసుకున్నావు అనుకో, ఇది ఉంది అంటే స్పీడ్ ఎక్కువ. అదే నువ్వు హైయెస్ట్ పాయింట్ దగ్గర మాట్లాడావు అనుకో, హైయెస్ట్ పాయింట్ దగ్గర నీకు ఓన్లీ స్పీడ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఉంటుందమ్మా. దేర్ వోంట్ బి ఎనీ స్పీడ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. సో ఎక్కడ స్పీడ్ లోయెస్ట్ అని అంటే ఆబ్వియస్గా అట్ ద టాప్ మోస్ట్ పాయింట్. ఎందుకు? దానికి వై డైరెక్షన్లో ఎటువంటి వెలాసిటీ లేదు కాబట్టి నీకు లీస్ట్ వస్తుంది. లేదా కామన్ సెన్స్ వాడి చూడాలి అని అంటే వెలాసిటీ నువ్వు vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్ అని రాయొచ్చు వెలాసిటీని. అప్పుడు వెలాసిటీ ఏమవుతుందమ్మా? √of vx² ప్లస్ vy². అయితే vx ఎప్పుడు యూఎక్సే కదా. సో ux² ప్లస్ vy². ఇది కాన్స్టెంట్ నాన్న, ఇది చేంజ్ అవ్వదు. ఇది కాన్స్టెంట్, అది చేంజ్ అవ్వదు. సో నువ్వు ఇది మినిమం కావాలని కోరుకున్నావు అనుకో, దీన్ని నువ్వు ఏమి చేయలేవు. ఏమన్నా చేయగలిగితే నువ్వు vyనే చేయగలవు. అది vy². స్క్వేర్ అంటే అది ఎప్పుడు పాజిటివ్. సో వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ అని అంటే 0 కదా. సో వెన్ vy is 0, when vy is going to be 0,
దెన్ V ఈజ్ గోయింగ్ టు బి మినిమమ్. అండ్ ఎంత మినిమం అంటే UX. అమ్మ ఇంకోటి, మీరు ఎలాగో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎయిదర్ డ్రాపర్స్ కానీ 12th స్టాండర్డ్ కిడ్స్ కానీ కాబట్టి మీకు ఇంకోటి కూడా ఇస్తానమ్మా. ఈవెన్ 11th స్టాండర్డ్ కిడ్స్ అయినా కానీ వాళ్ళకి ఈ పాటికి వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ అయిపోయి ఉంటుంది. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ చాప్టర్ అయిపోయి ఉంటుంది. కామన్ సెన్స్ ఏంటంటే నేను దేన్నైతే విసిరేస్తున్నానో అది పైకి వెళ్ళే కొద్దీ దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. దాని పొటెన్షియల్ ఎనర్జీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ తగ్గాలి. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఒకసారి నేను విసిరేసిన తర్వాత ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు కలిపితే కాన్స్టెంట్ ఉండాలమ్మా. సో పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది అని అంటే కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. సచ్ దట్ PE ప్లస్ KE విల్ బి కాన్స్టెంట్. అమ్మ ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం, ఎందుకంటే ఇట్ ఈస్ అట్ హైయెస్ట్ పాయింట్. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అయితే ఆ లొకేషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ మినిమం ఉండాలి. కైనెటిక్ ఎనర్జీ మినిమం అంటే మరి స్పీడ్ మినిమమేగా, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ½ సో నువ్వు అలా ఎనర్జీ వేలో ఆలోచించినా సరే టాప్ మోస్ట్ పాయింట్ దగ్గరే స్పీడ్ అనేది మినిమం. ఓకే, ఇది కూడా అయిపోయింది. విత్ వాట్ స్పీడ్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్. ఇది నేను చేయనమ్మా. నువ్వు ఏ స్పీడ్తో అయితే ప్రొజెక్ట్ చేసావో అదే స్పీడ్తో గ్రౌండ్ని స్ట్రైక్ చేసిద్ది. ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసావో అదే యాంగిల్తో గ్రౌండ్ని హిట్ చేసిద్ది. అదే యాంగిల్తో గ్రౌండ్ని హిట్ చేసిద్దమ్మా. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సరే, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇది ఒక కామన్ మోడల్ నాన్న, ఇది ఒక కామన్ మోడల్. అయితే నేనేం చేశానంటే AX - BX² అని తీసుకున్నా. Y = AX - BX² అని తీసుకున్నాను, రైట్. బట్ వాళ్ళు ఏమిస్తారంటే 2x - 3x² లేదా x - 2x², అలా ఏని బీని డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారమ్మ. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్. సో మనం ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ గురించి మాట్లాడుకుంటే y = x tan theta into 1 - x/r, రైట్. ఇంకోటి ఏంటంటే y = x tan theta minus gx² / 2u² cos² theta. దాన్ని అన్నవాడు దీన్ని అన్నవాడు ఏదైనా పర్లా, కంపేర్ చేస్తే నీకు వచ్చేసిద్ది. సో నువ్వు ఇక్కడ దీన్ని కంపేర్ చేసావు అనుకో, నీకేమైంది నాన్న, tan theta అనేది నీకు A అని తెలుస్తుంది, అవునా. అండ్ సెకండ్ థింగ్, B ఏమని తెలుస్తుంది, B ఈజ్ g/2u² cos² theta అని తెలుస్తుంది. సో ఈ రెండింటిని వాడేసి నువ్వు తెచ్చేసుకోవచ్చు, ఏ ఆన్సర్ కావాలంటే ఆన్సర్ తెచ్చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇదిగో మనకి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటున్నాడమ్మా. మరి ఈడున్నాడే ఈ u cos theta ఏంటి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీయే కదా. సో నేను ఆ Bని g/2 times ux² అని రాయొచ్చు కదా. సో అప్పుడు నాకు ux² ఏమవుతుంది, ఈజ్ గోయింగ్ టు బి 2b/g కదా. మనకి ux² వద్దు, ux కావాలి, అంటే √2b/g కదా. √2b/g ఎక్కడమ్మా, ఒక నిమిషం ఆగు, చిచ్చి ప్రో ఇన్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్. ux² ఏంటి నాన్న, ఇది ఇక్కడికి వెళ్తే ఏమైంది, g/2b అయింది, g/2b అయింది. సరే, మరి ux ఏమైంది, √g/2b. ఏంటమ్మా ఇది, సరేనమ్మా. ఇప్పుడు టైమ్ ఆఫ్ లైట్ అంటున్నాడు. టైమ్ ఆఫ్ లైట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, టైమ్ ఆఫ్ లైట్ అనేది uy మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే u sin theta మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకేమో u cos theta వచ్చిందమ్మా, మనకి u cos theta వచ్చింది. u sin theta తెలిస్తే మనకి టైమ్ ఆఫ్ లైట్ వస్తుంది. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా, మ్యాక్సిమం హైట్. ఆ తర్వాత ఏం అడిగాడమ్మా, రేంజ్ అడిగాడు.
నువ్వు ఈ రెండింటిని వాడితే నీకు ఇది వచ్చింది కదా, అదే ఇక్కడ చూసావనుకో నీకు రేంజ్ అనేది డైరెక్ట్గా వచ్చేసింది కదా. నువ్వు ఇది గమనించావంటే నీకు రేంజ్ అనేది డైరెక్ట్గా వచ్చేసింది కదా. సో ఈ ఫామ్లో రాయాలి అని అంటే దాన్ని ఏం చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇందులోండి నేను ఏఎక్స్ కామన్ తీస్తాను, అప్పుడు 1 మైనస్ బిఎక్స్ బై ఏ అవుతుంది కదా. అప్పుడు ఏఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఏబి అని రాస్తాను. సో ఇలా రాయడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నాకు రేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వస్తుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే నీకు రేంజ్ ఏంటమ్మా, రేంజ్ ఈజ్ ఏ బై బి. ఒక్కసారి వెనక్కి వెళ్ళు, హారిజాంటల్ రేంజ్ ఏంటి ఏ బై బి. ఇప్పుడు మిగతా పార్ట్స్ కూడా మనకి ఈజీ అయిపోతాయి. ఎందుకో చెప్పనా, రేంజ్ ఏంటి నానా, రేంజ్ ఈజ్ 2 times యూఎక్స్ యూవై బై జీ కదా. రేంజ్ ఏ బై బి వచ్చింది కదా, మరి మనకి యూఎక్స్ ఆల్రెడీ వచ్చింది కదా, జీ బై రూట్ ఇది కదా, ఇంటూ యూవై డివైడెడ్ బై జీ కదా, అవునా కదా. సో నువ్వు యూవై గురించి మాట్లాడితే ఏమొస్తుందమ్మా, ఈ 2ని లోపలికి తీసుకెళ్ళు. సరే ఒక స్టెప్ చేస్తా, ఒక స్టెప్ ఏ బై బి, 2ని లోపల తీసుకెళ్ళు, జీని కూడా లోపల తీసుకెళ్ళు, అప్పుడు నీకు రూట్ 2 బై బీజీ వస్తుంది, ఈజ్ గోన్ టు బి యూవై. అప్పుడు నీకు యూవై ఏమవుతుంది, ఏ బై బి ఇంటూ రూట్ బీజీ బై 2 అవుతుంది, విచ్ విల్ బి వాట్, ఏ బై రూట్ జీ బై 2b కదా యూవై. ఓకే, ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి 2uy బై జీ కదా. యూవై వచ్చేసిందా లేదా, వచ్చేసింది, యూవై వచ్చేసింది కదా. సో నువ్వు ఆప్షన్ సెట్ చేసుకో. ఒకసారి నీకు యూవై వచ్చిన తర్వాత మ్యాక్సిమం హైట్ని ఏమని రాయొచ్చు, యూవై స్క్వేర్ బై 2g. సో నీకు మ్యాక్సిమం హైట్ కూడా వచ్చేసింది కదా. అయితేనమ్మా ఈ మ్యాక్సిమం హైట్కి నేను ఇంకో వే చెప్తానమ్మా, నేను ఇంకో వే ఇస్తా. y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ కదా, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ కదా. నాన్న మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y కదా. max height is max y. సో నువ్వు మ్యాక్సిమా ఆఫ్ y కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా, మ్యాక్సిమా కానీ మినిమా కానీ కనుక్కోవాలనుకో ఏదైనా ఫంక్షన్ లేదు, డిఫరెన్షియేట్ చేయి, ఈక్వల్ టు 0 చేయి. సో డిఫరెన్షియేట్, సో dy బై dx డిఫరెన్షియేషన్, అప్పుడు a మైనస్ 2bx. సో నేను dy బై dx అని 0 పెట్టాను అనుకో, a మైనస్ 2bx. సో వాట్ ఈస్ ద x వాల్యూ, a బై 2b. సో x a బై 2b దగ్గర y వాల్యూ అనేది మ్యాక్సిమం. సో పెట్టేసాయి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y. అమ్మ ఇంకోటి అనుకుంటారు, సార్ ఈ x దగ్గర అది మ్యాక్సిమం అవ్వచ్చు మినిమం అవ్వచ్చు కదా సార్, మీరు ఎలా డిసైడ్ చేశారు మ్యాక్సిమం అంటే, అమ్మ మీరు డబుల్ డిఫరెన్షియేట్ చేసి చెక్ చేసుకోండి, దిస్ వాల్యూ బిలాంగ్స్ టు ఏ మ్యాక్సిమం. సో నేను టైం సేవ్ చేసుకుంటున్నా అంతే. అప్పుడు x ఏంటమ్మా, a బై 2b మైనస్ b ఇంటూ ఏ స్క్వేర్ బై 4b స్క్వేర్. అప్పుడు నీకు ఏమవుతుంది, a స్క్వేర్ బై 2b మైనస్ a స్క్వేర్ బై 4b అవుతుంది, విచ్ ఈస్ గోన్ టు బి వాట్, a స్క్వేర్ బై 4b. సో మ్యాక్సిమం హైట్ ఈజీగా వచ్చేసింది ఇక్కడ, a స్క్వేర్ బై 4b అని. టఫ్ ఉండవు మిస్టర్ శ్యామ్. సార్ జేఈ ఫిజిక్స్ క్వశ్చన్స్ టఫ్ ఉంటాయా సార్, యావరేజ్ స్టూడెంట్ చేయలేడా, యావరేజ్ స్టూడెంట్ చెయ్యగలడు అమ్మా. ఈవెన్ జేఈ అడ్వాన్స్లో కూడా 20 to 30% ఆఫ్ ద పేపర్ అనేది ఈజీ ఉంటుందమ్మా. ఈవెన్ జేఈ అడ్వాన్స్లో కూడా నీకు 20% ఆఫ్ ద పేపర్ 20 to 30% ఈజీ ఉంటుంది.
30 to 40% మోడరేట్ ఉంటుంది, 20 to 30% అట్లా మనకి కొంచెం టఫ్ ఉండొచ్చు. అదే మోడరేట్ సెక్షన్ పెరిగిందనుకో కట్ ఆఫ్ పెరిగిద్ది. సో మనకి పేపర్ సెట్ చేసేటప్పుడు ప్రతిదీ బ్రెయిన్లో పెట్టుకొని చేస్తారమ్మా. కానీ నేను గమనించింది ఏంటంటే స్టూడెంట్స్తో, ఆ పేపర్లో ఉన్న టఫ్ క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోతే అమ్మో ఫిజిక్స్ టఫ్ అని ఫీల్ అవుతారు. ఎవడు కూడా ఒక 10 క్వశ్చన్లు చూస్తే జేఈ మెయిన్స్లో 10 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వచ్చి 6 క్వశ్చన్లు రాకపోతే ఆ 6 క్వశ్చన్ల గురించి బాధపడతా ఉంటాడు తప్పితే వాడికి 4 క్వశ్చన్లు వచ్చినాయి అన్న సంగతి మర్చిపోతాడు. అమ్మ చాలామందికి నెగిటివ్ మార్కింగ్ వస్తుందమ్మా, చాలామందికి లెస్ దాన్ 10 మార్క్స్ వస్తాయమ్మా. నీకు 25 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వచ్చినాయి కానీ 16 మార్కులు వస్తాయి కదా. సో యూఆర్ వే బెటర్ దాన్ పీపుల్. సో నువ్వు అందుకనే ఏదైనా కానీ పార్ట్ బై పార్ట్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం సిలబస్ గురించి ఒకేసారి ఆలోచించావా షెడ్కి వెళ్తావు. ఒక చాప్టర్ పిక్ చేసుకో, ఆ చాప్టర్ని పిక్ చేసుకుని ఆ చాప్టర్ని స్ట్రాంగ్ చేసుకో. అలా ఏ చాప్టర్ని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పి నేను లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఇచ్చా విచ్ ఆర్ ఈజీ టు డీల్ విత్. హాయ్ అనిల్, హాయ్ కిరణ్ సార్. కిరణ్ సార్ వచ్చిండు మనకు లైవ్లోకి. ఏంటి సార్ కొత్త స్టూడియో, బాగున్నానా? సర్లే అంతలో మీరు ఈ క్వశ్చన్ చేస్తా ఉండండి, కిరణ్ సార్తో చాట్ చేసుకుంటా. అరే ఇస్రో ఐఐటి కాబట్టి నువ్వు ఎప్పుడు ఇంతరా స్టార్టింగ్ నుండి ఏదైనా జేఈ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ ఒకటి చెప్పాను అనుకో, దాన్ని చేయి అని అంటావు. అమ్మ మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, చేస్తా. జేఈ అడ్వాన్స్ గురించి మాట్లాడేటప్పుడు చేస్తా. కిరణ్ సార్ ఏమన్నా మెసేజ్ చేసింది నాకు, సార్ మెసేజ్ చేసినప్పుడు నేను చూడకపోతేనే లేదులే, జూనియర్ మహేష్ బాబులో ఉన్నారంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే స్టూడియో బాగా చచ్చినట్టుంది. ఈ క్వశ్చన్ చూడు. ట్రాజెక్టరీస్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ 3 particles ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. మ్యాచ్ ద ఎంట్రీస్ ఆఫ్ కాలమ్ 1 అండ్ ఎంట్రీస్ ఆఫ్ కాలమ్ 2. అమ్మ 3 ప్రొజెక్టైల్స్ ఉన్నాయమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, అది ఎంత హారిజాంటల్ డైరెక్షన్లో వెళ్తుంది అనేది హారిజాంటల్ వెలాసిటీని బట్టి ఉంటుంది. అది ఎంత హైట్ వెళ్తుంది అనేది వర్టికల్ వెలాసిటీ బట్టి ఉంటుంది. ఆ మూడిట్లో ఒక కామన్ థింగ్ ఏంటో చెప్పండి. అన్నిటికీ సేమ్ మ్యాక్సిమం హైట్. గమనించారా? అది అన్నిటి యొక్క మ్యాక్సిమం హైట్ సేమ్. సో అన్నిటికీ మ్యాక్సిమం హైట్ సేమ్ ఉందనుకో, దాని అర్థం ఏంటి? వాటన్నిటికీ కూడా వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది సేమ్. సో ui for A, ui for B and ui for C ఏంటమ్మా? సేమ్. ఓకే, ఇప్పుడు ui మీద డిపెండ్ అయ్యే ఏంటా అని ఆలోచిద్దాం. ui మీద డిపెండ్ అయ్యే ఏంట్రా బాబు అనేవి ఆలోచిస్తే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ విచ్ ఈస్ 2 times ui/g. మ్యాక్సిమం హైట్ ఏంటమ్మా? uy² డివైడెడ్ బై 2g. అండ్ రేంజ్ కూడా డిపెండ్ అయిద్దమ్మా, 2ux uy/g. కానీ రేంజ్ అనేది ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమ్మ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది మనకు ఓన్లీ ui మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అన్నిటికీ సేమ్ ui కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ A, B అండ్ C సేమా కాదా? సేమ్. సో ఇలాంటివన్నీ ఎనలిటికల్ స్కిల్స్. అవి ఒకసారి ఒక టీచర్ చేసి చూపించాడు అనుకో, ఆటోమేటిక్గా చాలామంది నాలాగే విజువలైజ్ చేసుకోగలరు. సో ఒక టీచర్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్ ఆలోచించే విధానం మీకు తెలుస్తుంది. సో మీ వైపు నుండి కూడా ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ అనేది వస్తుందన్నమాట. సరే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ ఏ, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ బి అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ సి రెండు ఏంటి? సేమే కదా, ఎందుకంటే యూఐ సేమ్. అలాగే మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ, మ్యాక్సిమం హైట్ ఆఫ్ బి, మ్యాక్సిమం హైట్ ఆఫ్ సి కూడా సేమే. అక్కడ ఆల్రెడీ గ్రాఫ్లో ఇచ్చేసాడు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ లీస్ట్ ఫర్ నాట్ అన్ అప్రోప్రియేట్, నో అప్రోప్రియేట్ మ్యాచ్ ఇస్ గివెన్. ఎందుకు? ఏబిసి అన్నిటికీ సేమ్ కదా, మరి అందులో లీస్ట్ అంటే ఏంటి? దరిద్రంగా. సరే, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ
ఈజ్ గ్రేటెస్ట్ ఫర్, అరే అన్నిటికీ వర్టికల్ కాంపోనెంట్ సేమ్ రా భయ్. సరే, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ గ్రేటెస్ట్ ఫర్, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇది చూడాలి. మనం సి గురించి మాట్లాడామనుకో, సి అనే దానికి రేంజ్ ఎక్కువ ఉంది. నువ్వు రేంజ్ దగ్గరికి రా, 2uy_g ఇవన్నిటికీ సేమే. ux అనేది ఎక్కువ ఉంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది. మరి రేంజ్ దేనికి ఎక్కువ ఉంది? సికి ఎక్కువ ఉంది. సో ద రేంజ్ ఆఫ్ సి ఈజ్ మోర్ దాన్ ద రేంజ్ ఆఫ్ బి ఈజ్ మోర్ దాన్ ద రేంజ్ ఆఫ్ ఏ కదా. సరే, అలాంటప్పుడు ఇది ఉంది కదా, 2 సేమే, ui సేమే, g సేమే. మరి ఎవడెక్కువ ఉంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్గా ux ఉంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ux ఆఫ్ c షుడ్ బి గ్రేటర్ దాన్ ux ఆఫ్ b గ్రేటర్ దాన్ ux ఆఫ్ a. అది ఓకే. ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఈజ్ గ్రేటెస్ట్ ఫర్ అని అంటే ఆబ్వియస్గా సీకి ఎక్కువ, సో ఆర్. లాంచ్ స్పీడ్ ఈజ్ లీస్ట్ ఫర్. అమ్మా లాంచ్ స్పీడ్ గురించి మాట్లాడామనుకో, ఇదిగో ఇక్కడ నుండి ఇసిరేసాడు రా, లాంచ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు. మరి నేను లాంచ్ స్పీడ్ గురించి మాట్లాడితే ఆ లాంచ్ స్పీడ్కి ఎక్స్ కాంపోనెంట్ ఉంటుంది, వై కాంపోనెంట్ ఉంటుంది. సో నేను ఆ యూ బార్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ యూఎక్స్ ఐ క్యాప్ అండ్ ఇట్ ఈస్ యూవై జే క్యాప్ కదా. ఇప్పుడు నేను మాగ్నిట్యూడ్ ఆఫ్ ద స్పీడ్ మాట్లాడితే √(ux² + uy². మీరు ఒకటి గమనించాలమ్మా, ఏంటదనంటే దిస్ పార్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ 3. సో నీకు ఇది మినిమం కావాలి అని అంటే ఆటోమేటిక్గా ఇది కూడా మినిమం అవ్వాలి. మరి దానికి ఆ యూఎక్స్ అనేది దేనికి మినిమం ఉంది? ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. యూఎక్స్ అనేది దేనికి మినిమం ఉంది? యూఎక్స్ అనేది మినిమం మనకి ఏ ఉంది, ఏకి. సో ఆటోమేటికలీ యూఎక్స్ ఈజ్ మినిమం ఫర్ ఏ. సో స్పీడ్ ఈజ్ minimum for, so speed is minimum for A. అయిపోయింది. సో ఇలా గ్రాఫికల్ థింగ్స్ ఇచ్చినప్పుడు మీ బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోవాలి. గ్రాఫ్ నుండి డేటాని గ్యాదర్ చేయడం నేర్చుకోవాలమ్మా. నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయి. ఇప్పుడు నేను జేఈ మెయిన్స్ క్వశ్చన్స్కి వచ్చా. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్. అమ్మా ఒకటి హానెస్ట్గా చెప్తున్నా, ఇప్పటివరకు నేను గమనించింది ఏంటంటే జేఈ మెయిన్స్లో అంటే ఓవరాల్ ఒక 10 years హిస్టరీ తీసుకుంటే ఒకవేళ ప్రొజెక్టైల్ మీద నుండి క్వశ్చన్స్ వస్తే, అంటే మోషన్ ఇన్ ప్లేన్లో క్వశ్చన్స్ వస్తే 60% ఆఫ్ ద టైమ్స్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మీద క్వశ్చన్స్ అడిగాడమ్మా. 60% ఆఫ్ ద టైమ్స్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మీద క్వశ్చన్స్ అడిగితే మిగతావి మాత్రం షేర్ చేసుకున్నారు. రెయిన్ మ్యాన్ కానీ బోట్ కానీ ఇవన్నీ కొంచెం రేర్గా అడిగారు. అండ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ మూవింగ్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ అన్నమాట. ప్రొజెక్టైల్ ఫ్రమ్ మూవింగ్ ప్లాట్ఫామ్ అడిగితే అది టఫెస్ట్, తక్కువ మంది చేయగలరు. సరే, ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ 30 degrees ఫ్రమ్ హారిజాంటల్ విత్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ 40 meters/second. ద వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఫ్రమ్ ద స్టార్ట్ ఈజ్. ఇదిగో 30 degreesతో ప్రొజెక్ట్ చేశాడంట, 40 స్పీడ్తో అంట, 2 seconds దగ్గర ఎంత వెలాసిటీ ఉంది అని అడిగాడు. అయితే నాన్న ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ రఫ్గా డేటా రాసుకో. 40తో ప్రొజెక్ట్ చేశాడు, రైట్? సో మనం గమనిస్తే ఈ డైరెక్షన్లో మనకి 40 cos 30 ఉంటుందమ్మా. ఎందుకంటే 30 కదా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, అంటే నీకు 20√3 ఉంటుంది. అండ్ మనకి ఈ డైరెక్షన్లో 40 sin 30 ఉంటుందమ్మా. అంటే ఎంతమ్మా? 20. సో టేక్ G as 10 అని అన్నాడు. సో 2 seconds దగ్గర నేను Vy క్యాలిక్యులేట్ చేస్తా. వెలాసిటీ నేను ఎలా చెప్పానమ్మా? వెలాసిటీ ఈజ్ గోయింగ్ టు బి Vx I cap, Vy J cap అని అన్నా కదా.
ఆ విఎక్స్ని ఏమని రాయొచ్చు అని చెప్పా, యూఎక్స్ అని రాసేయచ్చు, ఎందుకంటే దెర్ ఈజ్ నో యాక్సలరేషన్. వివైని ఏమని రాయొచ్చు, యూఐ మైనస్ జీటీ అని రాసుకోవచ్చు. అయితే యూఎక్స్ ఎంతమ్మా 20√3 ఐ క్యాప్, యూవై ఎంతమ్మా 20 మైనస్ 10 ఇంటూ 2 సెకండ్స్ దగ్గర అడిగాడు. సో అప్పుడు ఏమైపోయింది నీకు, జస్ట్ 20√3 ఐ క్యాప్ వచ్చింది, జస్ట్ 20√3. జే డైరెక్షన్లో లేదు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర ఇట్ ఈస్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్. సో మనోడు అడిగిన పాయింట్ ఏంటో తెలుసా, ఏ సిచ్యువేషన్ దగ్గర అడిగాడో తెలుసా, వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్, ఆ సిచ్యువేషన్లో ఎంత స్పీడ్ అని అడిగాడు. సో ఆన్సర్ ఏంటమ్మా 20√3. ఆన్సర్ 20√3. నాని హాయ్. ఇప్పుడమ్మా జేఈ అడ్వాన్స్ 2022లో అడిగిన క్వశ్చన్, జేఈ అడ్వాన్స్ 2022లో అడిగిన క్వశ్చన్. ఇప్పటి వరకు మనం చేసిన ప్రొజెక్టైల్లో ఏంటి, ప్రొజెక్టైల్ యొక్క మొత్తం జర్నీలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది చేంజ్ అవ్వట్లా. అమ్మ ఒకటి, ఇప్పుడు నేను ఒక పెన్నుని పైకి విసిరేసాను అనుకో, పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఆబ్వియస్గా ఈ జర్నీ మొత్తంలో ఎవడరా బాబు దీని మీద యాక్ట్ అవుతున్నాడు అని అంటే, దీని మీద యాక్ట్ అవుతుంది గ్రావిటీ, ఖచ్చితంగా దీని మీద యాక్ట్ అవుతుంది గ్రావిటీ. ఇంకో సెకండ్ థాట్ లేదు దాంట్లో, రైట్? సెకండ్ థాట్ అనేదే లేదు. ఇప్పుడు గ్రావిటీ ఎంత గట్టిగా ఉంటే అంత ఫాస్ట్గా ఇది వెనక్కి వచ్చేసిద్ది, అవునా కాదా? గ్రావిటీ తగ్గించామనుకో ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు కమ్ బ్యాక్. సో జేఈ అడ్వాన్స్ 2022లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, a projectile is fired from horizontal ground with speed v and projection angle theta. When the acceleration due to gravity is small g, the range of the projectile is small d. If at highest point in its trajectory, the projectile enters a different region where the effective acceleration due to gravity is g by 0.81. సో సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పడిపోయింది. సగం దూరం వెళ్ళాక సరే, దెన్ ద న్యూ రేంజ్ ఈజ్ d డాష్ ఈజ్ ఈక్వల్ టు nd. దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ ద n వాల్యూ. అమ్మ జేఈ అడ్వాన్స్ అయినంత మాత్రం తోపవ్వాల్సిన అవసరం లేదు. చెప్పా కదా, ఓవరాల్గా నువ్వు జేఈ అడ్వాన్స్ పేపర్ తీసుకుంటే 20 to 30% డిఫికల్ట్ ఉంటే మిగతాదంతా ఈజీ టు మోడరేట్ ఉంటుంది. జనాలు టఫ్ దాన్నే ఫోకస్ చేస్తారు, ఈజీ దాన్ని మోడరేట్ దాన్ని ఫోకస్ చేయరు. ఓన్లీ ఈజీ మోడరేట్ ఫోకస్ చేసుకున్న క్లియర్ ఈజీగా నువ్వు జేఈ అడ్వాన్స్ కొట్టేయచ్చు. ప్రసన్న కుమార్, స్లో ఏంటమ్మా అర్థం కాల, స్లోగా చెప్పాలా లేదా స్లోగా వెళ్తున్నానా? వి స్పీడ్తో ప్రొజెక్ట్ చేశాడు అండ్ థీటా యాంగిల్తో. మనోడు రేంజ్ని ఏమని చెప్పాడు, మనోడు రేంజ్ డి అని అన్నాడమ్మా, రేంజ్ డి అని అన్నాడు. పీడబ్ల్యూ గురించి కామెంట్ చేయలేను జేఈ ఆస్పిరెంట్, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటే బాగోదు. బట్ ఎస్, ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు కదా, అందరం ఒకలాగా ఉండం కదా. నేనైతే అలా కంప్లీట్ చేయలేనమ్మా. నాకు తెలిసిన దాంట్లో నేను హానెస్ట్గా చెప్తున్నా కదా. అంతెందుకు, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంతకుముందు నేను నోట్స్ పెట్టున్నా, ఆర్బిడి నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్ క్లాస్ నోట్స్ చూడనాది దగ్గర 180 పేజీలే ఉంటుంది, 180 పేజెస్. సరేనన్న, మామూలుగా అయితే డి ఉండాలంట రేంజ్. కానీ ఇప్పుడు ఏం చేశాడు, పార్టికల్ ఇక్కడికి రాగానే ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది జీని ఉంచలా. అంటే ఫస్ట్ d/2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఫస్ట్ d/2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సరేనా అన్న, గీద్దాం. ఫస్ట్ d/2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఫస్ట్ d/2 అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ ఉంది.
ఇక్కడికి వచ్చేసరికి గ్రావిటీ తగ్గడం వల్ల, తక్కువ ఫోర్స్తో లాగడం వల్ల ఇది ఎక్కువ సమయం తీసుకుంటుందమ్మా ఈ మ్యాక్సిమం హైట్ని కవర్ చేయడానికి. సో ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఉందే, మామూలుగా అయితే ఒకవేళ జీ ఉండుంటే అది ఇక్కడ వెళ్ళి పడాలంటే ఆ జీ తగ్గడం వల్ల అది వెళ్ళి ఇక్కడ పడుతుంది. సో మనకి హారిజాంటల్ డైరెక్షన్లో స్పీడ్ అయితే మారదమ్మా, ఇట్ విల్ రిమైన్ టు బి v cos θ. ఇప్పుడు ఈ హెచ్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. y డైరెక్షన్లో 0 కదా, సో sy ఈజ్ గోయింగ్ టు బి uy ఇంటూ టీ ప్లస్ హాఫ్ ay ఇంటూ టీ స్క్వేర్. సరే, నేను ఇప్పుడు ఒకవేళ డౌన్ పాజిటివ్ తీసుకున్నాను అనుకో, ఆ హెచ్ కవర్ చేయడానికి హాఫ్ g బై 0.81 నాన్న. ఓ 1 సెకండ్ సారీ నాన్న, g బై 0.81 అని అన్నాడు కదా, అంటే g వాల్యూ పెంచాడమ్మా. సారీ నాన్న, g బై 0.81 అంటే దిస్ ఈజ్ మోర్ దాన్ g. సో నీకు గ్రావిటీని కానీ పెంచాడు అనుకో, ఒక్క నిమిషం అమ్మా, గ్రావిటీని పెంచితే ఇంకా తొందరగా లాగేసిద్ది అది గ్రౌండ్ మీదకి. అంటే నార్మల్గా ఇది వెళ్ళాల్సిన పాత్ ఇలా అయితే ఆ గ్రావిటీగా లాగిపడేస్తాడు, దీన్ని లాగిపడేయడం వల్ల ఇక్కడికే వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఎలాగో మ్యాథమెటిక్స్ అదే ఇచ్చింది చూడు. సో g బై 0.81 ఇంటూ టీ స్క్వేర్. అప్పుడు నువ్వు టీ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 2 times 0.81. అమ్మా హెచ్ ఏంటమ్మా? మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ ఏంటమ్మా? వాట్ ఈస్ మ్యాక్సిమం హైట్? v0 sin theta square by 2g divided by g. సో ఇప్పుడు ఏమైంది? 2 గయా, g గయా. సో ఇప్పుడు మనకి టైం ఎంత వస్తుంది? టైం మనకి 0.9 ఇంటూ v0 sin theta by g బావమ్మా, సారీ g మల్టిప్లై అవుతాయి, మై బ్యాడ్. ఇది 2g, ఇది g, ఇది వస్తుందమ్మా. మరి ఎంత సమయంలో అది ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేసిద్దో మనకు కావాలి కదా. సో ఐ నీడ్ ద sx ఈస్ గోయింగ్ టు బి v cos theta or v0 cos theta, v0 cos theta into the time which is going to be what? 0.9 v0 sin theta divided by g. సరేనమ్మా, ఒక్క నిమిషం, ఇది 0.9 రాసి దీన్ని v0 స్క్వేర్ sin theta cos theta divided by g రాద్దామమ్మా. ఇప్పుడు మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ ఎస్ఎక్స్ తెలియాలి అని అంటే నాకు దీన్ని కూడా డి ఫామ్లో రాయాలి. అమ్మ రేంజ్ ఏంటమ్మా? మామూలుగా రేంజ్ ఏంటమ్మా? v0 స్క్వేర్ 2 sin theta cos theta అంటే sin 2 theta కదా, డివైడెడ్ బై g కదా. సో అప్పుడు ఏమైందమ్మా, ఇది d/2 అనేది v0 స్క్వేర్ sin theta cos theta డివైడెడ్ బై g అయింది. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో, ఇట్ ఈస్ 0.9 ఇంటూ d/2 అయిపోయింది. సో ఇదేమో d/2, ఇదేమో 0.9 ఇంటూ d/2, మొత్తం ఎంత? 1.9 ఇంటూ d/2, 1.9 ఇంటూ d/2. సో టోటల్ రేంజ్ ఏమవుతుంది నీకు? టోటల్ రేంజ్ 1.9 ఇంటూ d/2 ఎంత అనంటే 0.95d. సో వాట్ ఈస్ ద n వాల్యూ? 0.95. వాట్ ఈస్ ద n వాల్యూ? 0.95. ప్రసన్న కుమార్, జీ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు స్లో అవుతుంది సార్. జీ వాల్యూ డిక్రీజ్ అయితే స్లో అవుతుంది, జీ వాల్యూ పెరిగితే ఫాస్ట్ అవుతుంది. సరేనమ్మా, 1 షాట్ ఇది ప్రొజెక్టైల్కి 1 షాట్. ఎవడైతే అడిగాడో ప్రొజెక్టైల్కి ఇది 1 షాట్. సరే, ప్రొజెక్టైల్కి ఇది 1 షాట్. 4 నుండి 4:30 మధ్యలో అవగొట్టేయాలమ్మా ఇది నేను, ఎందుకంటే 5 o'clockకి నాకు మళ్ళీ సెషన్ ఉంటుంది. ప్రొజెక్టైల్ ఫ్రమ్ సమ్ హైట్.
ఇవి కొంచెం రేర్గా అడుగుతారమ్మా. అండ్ వీటి యొక్క ఫార్ములాలు గుర్తుపెట్టుకుందామని ట్రై చేశారా గయా, పెద్దగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవద్దు, ఎలా చెయ్యాలో తెలుసుకోండి తప్పితే గుర్తుపెట్టుకోవద్దు. సో ఈ హైట్ ఆఫ్ ద టవర్ని నేను క్యాపిటలైజ్ తీసుకుంటా. సో డైరెక్ట్గా తీసుకుంటున్నానమ్మా, హారిజాంటల్ ప్రొజెక్టైల్ కాదు, నేను ఆబ్లిక్ ప్రొజెక్టైల్ గురించే మాట్లాడతా. ఎందుకంటే అప్రోచ్ అనేది సేమ్ నానా నీకు. సో బేసికల్గా ఈ థీటాని 0 పెట్టామనుకో, దెన్ ఇట్స్ ఏ హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఈ థీటాని నువ్వు 0 పెడితే ఇట్స్ ఏ హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో ఇది ఏ పాత్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా ఇలా వచ్చి ఇలా పడుతుంది. ఆటోమేటిక్గా ఇలా వచ్చి ఇలా పడుతుంది. సో నువ్వు ఈ పార్ట్ ఆఫ్ ద మోషన్ని చూసావంటే, ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ఓన్లీ దిస్ సెక్షన్, ఈ పార్ట్ ఆఫ్ ద మోషన్ని మాత్రమే చూస్తే ఇట్ ఈస్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్. గ్రౌండ్ టు గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద నుండి గ్రౌండ్ మీదకి ఇసిరేయాలని కాదమ్మా, ఒక లెవెల్ నుండి మళ్ళీ అదే లెవెల్కి రావడాన్ని గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అని అంటారు. ఒక లెవెల్ నుండి మళ్ళీ అదే లెవెల్కి రావడాన్ని గ్రౌండ్ టు గ్రౌండ్ అంటారు. మహేశ్వరి రాకపోయినా సరే ట్రై చేయాలమ్మా. ఒకవేళ నువ్వు పట్టుకున్న ప్రతిదీ ఆన్సర్ వస్తుందనుకో, ప్రతి ఒక్కడు జేఈ చేసేయగలడు. రానప్పుడే కూర్చొని ప్రయత్నిస్తూ ఉంటే వస్తుంది, వాళ్ళకే సీట్ వస్తుంది. సరేనమ్మా. ఫస్ట్ టైమ్ ఆఫ్ లైట్. ఏ ప్రొజెక్టైల్ గురించి మాట్లాడినా కానీ ఫస్ట్ నువ్వు మాట్లాడాల్సింది టైమ్ ఆఫ్ లైట్. ఎప్పుడు దాని జర్నీ ఎండ్ అయ్యిద్ది, ఎప్పుడు దాని జర్నీ ఎండ్ అయ్యిద్ది అని అంటే, ఎప్పుడైతే అది వెళ్ళి గ్రౌండ్ని కొట్టిద్దో అప్పుడు దాని జర్నీ ఎండ్ అయ్యిద్ది. అవునా? మరి అది గ్రౌండ్ని కొట్టినప్పుడు నీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసు? ఇక్కడ నీకు ఇది ఎంత హారిజాంటల్ డిస్టెన్స్లో ట్రావెల్ అయిందో నీకు తెలుసా? తెలీదు. ఎంత వర్టికల్ డిస్టెన్స్లో ట్రావెల్ అయిందో మాత్రం తెలుసు. అందుకే చెప్తానమ్మా, ఎప్పుడైనా సరే టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ తెలుసు, ఆ డైరెక్షన్లో ఉన్న డిస్ప్లేస్మెంట్ తీసుకో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేయి. సో నేను అమ్మా దీన్ని నా ఆరిజిన్ తీసుకుంటా. ఇదిగో దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ మై వై యాక్సిస్, అండ్ ఐఎమ్ చూసింగ్ దిస్ యాజ్ మై ఆరిజిన్. సరేనమ్మా. డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి uy ఇంటూ టీ ప్లస్ హాఫ్ ay ఇంటూ టీ స్క్వేర్. అప్పుడు నేను పాజిటివ్ వై పైకి ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ -h తీసుకుంటా. uy ఏమైందమ్మా, u సైన్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ -g ఇంటూ టీ స్క్వేర్. సో నువ్వు దీని ఏమని రాయొచ్చు, g/2 ఇంటూ టీ స్క్వేర్ మైనస్ u సైన్ థీటా ఇంటూ టీ మైనస్ h ఈజ్ ఈక్వల్ టు 0. మనకి క్వాడ్రాటిక్ వచ్చిందిగా, ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఇన్ టైమ్. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ దట్ అబవ్ ఈక్వేషన్. వన్ ఆఫ్ రూట్స్ ఈజ్ యువర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఖచ్చితంగా ఒక రూట్ ఏమో పాజిటివ్ ఉంటుంది, ఇంకో రూట్ ఏమో నెగిటివ్ ఉంటుందమ్మా. ఒక రూట్ పాజిటివ్ ఉంటుంది, ఒక రూట్ నీకు నెగిటివ్ ఉంటుంది. టైం నెగిటివ్ అవ్వదు కదా. సో ఆ రూట్ ఏదైతే నీకు నెగిటివ్ వస్తుందో దాన్ని తీసి పడేసాయి. ఆ వేరేది ఏదైతే పాజిటివ్ ఉందో అదే నీ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో బేసికల్గా దీన్ని సాల్వ్ చేస్తే నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. ఒకసారి నువ్వు టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేసావు అనుకో, రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీయా కాదా? ఎస్. వాట్ విల్ బి రేంజ్? రేంజ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై Sx. Sx is going to be what? Ux into t plus half ax into t square. సో నీకు ux ఏమైందమ్మా, సరే అనుకెళ్ళు, u cos theta. సో u cos theta into the time of flight plus half. What is the acceleration in x direction? 0. సో అప్పుడు నీకేమైంది ఆన్సర్, u cos theta into t. సో ఏది పెట్టాలమ్మా, క్యాపిటల్ T. The capital T which you have to put is going to be the one you get from this. నువ్వు దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఏదైతే టైం వస్తుందో అది తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ పెట్టాలి. నేను ఎందుకు నేను ఇది సాల్వ్ చేయకుండా వదిలేస్తున్నానంటే, ఒకవేళ నేను సాల్వ్ చేశాను అనుకో, కొంతమంది మహానుభావులు ఆ ఫార్ములాను కూడా బట్టి పట్టాలని ప్రయత్నిస్తారు. చేయొద్దు, చేయొద్దు. ఓకే.
ఓకేనమ్మా. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ అడిగారు అనుకో, జనరల్గా అడగరు. ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు నాలాంటోడు అనుకో, వాడు మీ లాజికల్ని, మీ కామన్ సెన్స్ని టెస్ట్ చేయాలని ట్రై చేస్తే మాత్రం అడగొచ్చమ్మా. టెస్ట్ చేయాలని చూస్తే మాత్రం అడగొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం అడగొచ్చు. అమ్మ నువ్వు లాజికల్గా కొంచెం ఆలోచించావంటే ఇది ఇలా వెళ్ళి ఇలా పడిద్ది కదా. ఆల్రెడీ మనోడు క్యాపిటల్ హెచ్ డిస్టెన్స్ దూరంలో పైనుండే వెళ్ళాడు. అక్కడ నుండి ఫర్దర్గా కూడా పైకి వెళ్ళాడు. మనకి ఇది ఎంత వెళ్ళాడో మనకి తెలుసు. ఎంత వెళ్ళాడు అని అంటే ఇట్ ఈజ్ u² sin² θ డివైడెడ్ బై 2g కదా. ఇఫ్ దిస్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఎ స్పీడ్ u ఎట్ అన్ యాంగిల్ θ. ఇప్పుడు చెప్పురా, వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఇట్ రీచ్డ్? ఆల్రెడీ గ్రౌండ్ నుండి హెచ్ హైట్లో ఉంది. అక్కడ నుండి కూడా ఎంత వెళ్తుంది అది పైకి? u² sin² θ బై 2g. సో ద మ్యాక్సిమం హైట్ it reaches is going to be how much, Nana? Capital H plus u² sin² θ divided by 2g. ఇంత వెళ్తుంది. సరే, బాగానే ఉంది. ఇలాంటి క్వశ్చన్స్లో జనరల్గా వాళ్ళు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా, ఎంత స్పీడ్తో అది గ్రౌండ్ రీచ్ అవుతుంది అని అంటాడు. అమ్మ ఇక్కడ నేను ట్రెడిషనల్ మెకానిక్స్ వాడకుండా, అంటే ట్రెడిషనల్ Sx is equal to ux లేదా Vx is going to be ux plus ax into t ఇవన్నీ మాట్లాడకుండా నేను జస్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ వాడతానమ్మా. అమ్మా నువ్వు పార్టికల్ని ఎలాగన్నా విసిరే, ఏ యాంగిల్తో అన్నా విసిరే, అదే ఒక ఇంట్రెస్టింగ్ రిజల్ట్. లెట్సే ఇది వచ్చి v స్పీడ్తో స్ట్రైక్ చేస్తుందని అనుకుందాం. అయితే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఈ హైట్ అనేది క్యాపిటల్ హెచ్. మీరందరూ 12th కానీ డ్రాపర్స్ కానీ కాబట్టి నేను డైరెక్ట్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడేసి చెప్పేస్తానమ్మా. నేను గ్రౌండ్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 తీసుకుంటాను. సో ఒకసారి నువ్వు విసిరేసిన తర్వాత ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. ఇఫ్ ఓన్లీ గ్రావిటీ యాక్ట్స్ వీ కెన్ కన్జర్వ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఏంటి సార్? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ke1 అంటే ఇనీషియల్ దిస్ ప్లస్ ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే నేను ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు దానికి ఉన్న స్పీడ్ గురించి మాత్రమే చూస్తా తప్పితే ఏ యాంగిల్లో విసిరేసానో నాకు అనవసరం. ఎందుకు? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ½ mv². వాట్ ఈస్ v? స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. సో బేసికల్గా ½ mu² ప్లస్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? m into g into capital H is what is the kinetic energy with which it is striking? ½ mv². what is the potential energy? 0. ఎందుకు? అది స్ట్రైక్ అవుతుంది గ్రౌండ్ మీద కాబట్టి గ్రౌండ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇప్పుడు నువ్వు v గురించి మాట్లాడితే వాట్ ఈస్ v? ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ u² plus 2gh. నువ్వు ఒకటి గమనించావా? The speed with which it strikes the ground has nothing to do with the angle of projection. ఇది అడుగుతారమ్మా. వాడు ఏమంటాడు తెలుసా? 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేసా, 60 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేసా, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ విత్ విచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ట్రైక్ ద గ్రౌండ్. రేషియో ఆఫ్ స్పీడ్స్ అంటే 1. ఎందుకు? సేమ్ స్పీడ్తోనే స్ట్రైక్ అయింది. ఎందుకు? చెప్పా కదా, ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసావో అనవసరం గ్రావిటీకి. మనం కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ½ mv² where v is స్పీడ్. డైరెక్షన్ గురించి మాట్లాడేది వెలాసిటీ, కానీ కైనెటిక్ ఎనర్జీ కావాల్సింది స్పీడ్.
కైనెటిక్ ఎనర్జీ కావాల్సింది స్పీడ్. సరేనమ్మా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థీటా పార్టికల్ reaches ground with సేమ్ స్పీడ్. ఇది బాగానే ఉంది. కానీ ఒకవేళ జేఈ మెయిన్స్లో కొంచెం టఫ్గా అడుగుదాం అనుకుంటే ఎంత యాంగిల్తో హిట్ చేస్తుందని అడుగుతాడమ్మా. యాంగిల్ ఆఫ్ స్ట్రైక్, ఎంత యాంగిల్తో స్ట్రైక్ చేస్తుందని అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ స్ట్రైక్ అడుగుతాడమ్మా. యాంగిల్ ఆఫ్ స్ట్రైక్ అడుగుతాడు నీకు. సో ఏం చెయ్యాలో చూపిస్తాను, బట్ మొత్తం క్యాలిక్యులేషన్ అవసరమే లేదు. ఏం చేయాలో చూపిస్తాను, ఎందుకంటే నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేయలేదు కదా. సో ఇలా వెళ్ళి కొడుతుందని అనుకుందాం. యూ ప్రొజెక్టెడ్ ఇట్ విత్ ఎ స్పీడ్ యూ ఎట్ అన్ యాంగిల్ థీటా. అమ్మ ఇది వెళ్ళి కొట్టేటప్పుడు, అంటే గ్రౌండ్ని కొట్టేటప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ యాంగిల్ థీటా అనుకో, అప్పుడు ఈ యాంగిల్ కూడా ఏంటి, అమ్మో థీటా తీసుకోకూడదురా. ఎందుకు థీటా తీసుకోకూడదు? ఆల్రెడీ థీటా ఇక్కడ మనం తీసేసుకున్నాంగా. సో యాంగిల్ ఆఫ్ స్ట్రైక్ని నేను ఆల్ఫా అని తీసుకుంటా. అప్పుడు ఆ వి యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రం చేంజ్ అవ్వదమ్మా. ఇట్ విల్ రిమైన్ టు బి యూ కాస్ థీటా. మరి ఏది చేంజ్ అవుతుంది? వివై అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ అండ్ వై డైరెక్షన్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. సరేనమ్మా. ఇప్పుడు నువ్వు గమనించావంటే వాట్ ఈజ్ టాన్ ఆల్ఫా? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే వివై బై యూ కాస్ థీటా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అప్పుడు ఆటోమేటిక్గా టాన్ ఆల్ఫాకి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. మరి వివై ఏంటి? అమ్మా నేను వివై డౌన్ తీసుకున్నా అంటే డౌన్ పాజిటివ్ తీసుకోవాలి. సో టాన్ ఆల్ఫా వివై నేను ఏమని రాయొచ్చు? ui ప్లస్ ay ఇంటూ టీ డివైడెడ్ బై యూ కాస్ థీటా. అమ్మా ఎప్పుడమ్మా మనం మాట్లాడుతుంది వెలాసిటీ మొత్తం జర్నీ ఎండ్ అయిపోయేటప్పుడు, అంటే అప్పుడు టైం ఎంత? టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ui ఏంటమ్మా? ui ఈజ్ యూ సైన్ థీటా. కానీ నేను వివై డౌన్ తీసుకున్నాను కాబట్టి డౌన్ పాజిటివ్, దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి నెగటివ్. సో మైనస్ యూ సైన్ థీటా ప్లస్ g ఇంటూ క్యాపిటల్ T by u cos theta. So this is how you are going to be calculating the angle of strike. So నేనేం చెప్తా మీకు, ప్రతి దాని ఫార్ములా గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోవద్దు. డోంట్ మగప్ ద ఫార్ములా, గుర్తుపెట్టుకోవద్దు. సో ఈ యాంగిల్ ఆఫ్ స్ట్రైక్ కావాలనుకో కామన్ సెన్స్ వాడు. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదు, వర్టికల్ డైరెక్షన్లోనే చేంజ్ అవుతుంది. సరే కొట్టేటప్పుడు దాని వెలాసిటీ ఇలా ఉంది అని అనుకుందాం. అప్పుడు టాన్ ఆల్ఫా ఏంటంటే వర్టికల్ వెలాసిటీ బై హారిజాంటల్ వెలాసిటీ, అంతే. ఓకే, ఈ క్వశ్చన్ చేయి. లేదమ్మా ప్రసన్న కుమార్, ఎవ్రీడే ఆఫ్టర్నూనేనమ్మా. నాదేమో నవీన్ సార్ క్లాస్ ఏమో ఎవ్రీడే మార్నింగ్ ఉంటుంది, నా క్లాస్ ఏమో ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఉంటుందమ్మా. 2 o'clockకి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మేము ఈరోజే అనుకున్నాం అనమాట, ఇంకా పిల్లలకి ఎక్కువ హవర్స్ చెప్పాలి, చెప్తేనే పాపం వాళ్ళు చూస్తారు, చేయగలరు. అలాగే మీకేంటంటే రోజు చెప్పేసినా కానీ యూజ్ ఉండదు కదా. సో అందుకని శనివారం ఆదివారం మాత్రం మీకేం క్లాస్ ఉండదు. ఆదివారం ఎలాగో మాకు సెలవు, శనివారం మేము వేరే పని చేసుకుంటాం. మదన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏంటన్నా? అమ్మో మర్చిపోయాను, క్వశ్చన్ కనపడాలిగా. సరే చూడండి మీరు. హాయ్ అన్న, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ అండ్ యువర్ క్లాసెస్. ఐఎమ్ గెటింగ్ మోర్ ఎక్సైటెడ్ ఫిజిక్స్ నవే డేస్, బట్ బిఫోర్ యూ ఫిజిక్స్ అంటేనే చిదినమ్మ అనుకునేవాడిని. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. యు వెల్కమ్ మ్యాన్. అరే నీ పేరేంట్రా? ఏకంగా మదన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. నీ పేరు చెప్పు ఒకసారి. ఓకే సార్, ఇట్స్ హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను.
కాలేజీలో పర్మిషన్ తీసుకొని, అరే ఇంకా కాలేజీలో రమ్మంటున్నారా మిమ్మల్ని? మామూలుగా మనకి నవంబర్ ఆ టైంకి రాగానే వాళ్ళు కూడా సర్లేదు చదువుకొని ఇంట్లో అన్నట్టుగా వదిలేస్తారు కదా. హాయ్ నాని. అవునమ్మా, హనుమంతు అదే చేయబోతున్నా. 2024 PYQs 2023 తీసుకోనమ్మా. ఇక నుండి నేను 2018, 2016, 2020 అవి చేస్తా. ఓకే, 37 degrees, స్పీడ్ ఆఫ్టర్ 2 seconds, టైమ్ ఆఫ్ లైట్, హారిజాంటల్ రేంజ్, మ్యాక్సిమం హైట్, స్పీడ్, వీటన్నిటికీ నేను జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. సరేనమ్మా, ఫస్ట్ టైమ్ ఆఫ్ లైట్ తీసుకుందాం. నాకు టైమ్ ఆఫ్ లైట్ మీద కొంచెం ఒక్క నిమిషం రా. డెంగ్యూ మస్కిటో పారిపోయిందిట. మనోడు ఇక్కడ నుండి ప్రొజెక్ట్ చేశాడు 10 meters per second. ఎంత యాంగిల్తో అమ్మా? 37తో. 10 meters per second ఎంత యాంగిల్ అని అంటే 37తో. ఓకే సరే, ఇప్పుడు ఇది మనకిచ్చాడు 11 అని ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేట్ చేసామనుకో మనకు మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఫాల్స్ ఇన్ లైన్. టైమ్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మనోడు 7 నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొడతాడు అంటే డిస్ప్లేస్మెంట్ 11. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ uy into t ప్లస్ హాఫ్ ay into t² నాన్న. సో నేను డౌన్ పాజిటివ్ తీసుకుంటా. నేను ఒకవేళ డౌన్ పాజిటివ్ తీసుకుంటే అప్పుడు నాకు అది 11. ఇనీషియల్ ప్రొజెక్షన్ ఉంది ఎంతది? 10 sin 37. 10 sin 37, కానీ దీన్ని నేను నెగిటివ్ రాయాలి. ఇంటూ క్యాపిటల్ T ప్లస్ హాఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని తీసుకోమన్నాడు రా. ఏం చెప్పాలా, 10 తీసుకో. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని 10 తీసుకో నా కోసం. సో అప్పుడు 11 ఈజ్ ఈక్వల్ టు sin 37 అంతా 3/5 కదా. సో -6 వస్తుంది కదా. సో 5t² -60 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు నాకు టైమ్ ఆఫ్ లైట్ కావాలనంటే -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² -4ac a calculation mistake 60 minus 11 -4 into 5 4ac కదా -11 divided by 2 times a which is how much 5. సో ఎంత వచ్చిందమ్మా అది? 20 into 11 అంటే 220. 220 into 36 అంటే 256. రూట్ 256 16. సో నీకు టైమ్ ఆఫ్ లైట్ అనేది +6 ప్లస్ ఆర్ -16 డివైడెడ్ బై 10. అమ్మా మనం మైనస్ తీసుకోవాలా? టైం నెగిటివ్ అయిద్దా? పాసిబిలిటీ లేదు కదా. సో వాట్ ఈస్ దట్ విచ్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ యువర్ టైమ్ ఆఫ్ లైట్? ఇట్ ఈస్ 6 ప్లస్ 16 డివైడెడ్ బై 10. అంటే దీని యొక్క టైమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 2.2 seconds. దాని యొక్క టైమ్ ఆఫ్ లైట్ 2.2 seconds. ఇంకా అయిపోయిందిరా, మిగతాదంతా మీరు చేసేసుకోవచ్చు. సో నేను అదే అనింది, ఇలా చక్కగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఏదైతే టైం వచ్చిందో మోస్ట్లీ ఆ టైం ఒక మంచి నెంబరే వస్తుంది, రూటుల్లో ఏం రాదు. సో మనం బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నాకు టైమ్ ఆఫ్ లైట్ వచ్చింది
రైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది? క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 2.2 సెకండ్స్ వచ్చింది. మరి రేంజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయొచ్చు. రేంజ్ ఏంటి? హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. మ్యాక్సిమం హైట్ అన్నాడు, సో యూ క్యాలిక్యులేట్ దిస్ హైట్. ఈ హైట్ ఎంత? u² sin² θ డివైడెడ్ బై 2g. మరి ఈ హైట్ తెలుసా? తెలుసు, 11. అప్పుడు మ్యాక్సిమం హైట్ ఎంత? 11 ప్లస్ u² sin² θ బై 2g. సో ఇది కూడా అయిపోతుంది. స్పీడ్ జస్ట్ బిఫోర్ స్ట్రైకింగ్ ద గ్రౌండ్ √of u² ప్లస్ 2gh. కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదది? √of u² ప్లస్ 2gh అయిపోయింది. అదే నువ్వు స్పీడ్ గురించి మాట్లాడావనుకో, హారిజాంటల్ డైరెక్షన్లో స్పీడ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, వర్టికల్ డైరెక్షన్లో స్పీడ్ క్యాలిక్యులేట్ చేయి. ఏం ఫార్ములా వాడాలి? vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ ay ఇంటూ t. వై డైరెక్షన్ ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారమ్మా మన సతీష్. వై డైరెక్షన్ ఎందుకు తీసుకున్నానంటే, ఇదిగో ఈ పార్టికల్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి ఇలా ఇక్కడ స్ట్రైక్ అయినప్పుడు ఈ లొకేషన్కి ఉన్న వర్టికల్ డిస్ప్లేస్మెంట్ తెలుసమ్మా. అంటే వై డైరెక్షన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో తెలుసు, అందుకు తీసుకున్నా. ఇదిగో పార్టికల్ ఈ లెవెల్లో ఉండింది, తర్వాత పార్టికల్ ఏ లెవెల్లో ఉంది? ఈ లెవెల్లో ఉంది. నాకు ఈ డిస్టెన్స్ తెలుసమ్మా, ఇది 11 అని తెలుసు, అందుకనే SY తీసుకున్నా. అనిరుద్ధ్, అనిరుద్ధ్. ఓకే, గుర్తుపెట్టుకుంటా. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, మర్చిపోయాను. ఈ క్వశ్చన్ చేయి. 2024 పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇట్స్ ఏ డీసెంట్ క్వశ్చన్. 2023, 2024లో ఒకవేళ ఏమైనా డీసెంట్ క్వశ్చన్లు పడితే మాత్రం అవి కూడా తీసుకుంటా. సరేనమ్మా. Projectiles A and B are thrown at angles of 45 and 60 with vertical. Amma, one of the important reasons why I picked. ఇదిగో గమనించావా? విత్ వర్టికల్ ఇచ్చాడు. చాలా మంది ఎగ్జామినేషన్లో చేసే మిస్టేక్ ఇది. 45-60 దగ్గర మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండిద్ది. విత్ హారిజాంటల్ విత్ వర్టికల్ అనేది మన బ్రెయిన్ పెద్ద కాన్సన్ట్రేట్ చేయదు, బై డిఫాల్ట్ హారిజాంటల్ తీసుకుంటుంది. తప్పు. ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ 400 మీటర్ హై టవర్, ఇఫ్ దేర్ రేంజెస్ అండ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్ సేమ్, ఓకే, ద రేషియో ఆఫ్ దర్ స్పీడ్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ VA ఈజ్ టు VB. ఒక్క నిమిషం నాన్న, జస్ట్ ఒక్కసారి గీసి చూద్దాం బొమ్మ. ఇదిగో 2 బొమ్మలు గీయాలి రే, 2 గీయాల. మన ఏ డూడ్గాడు ఎంతతో వెళ్ళాడు? వర్టికల్తో. మనోడి స్పీడ్ VA తీసుకుందాం. వర్టికల్తో ఏ గాడు 45. వర్టికల్తో ఏ గాడు 45. సరే, సూపర్. రేంజ్ కాంట్రిబ్యూట్ చేసేది ఎవడరా? రేంజ్ కాంట్రిబ్యూట్ చేసేది హారిజాంటల్ గాడు కదా. సరే, మరి రిజాల్వ్ చేయాలి కదా. ఈ డైరెక్షన్లోనేమో VA cos 45 ఉంటుంది, అంటే వర్టికల్ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లోనేమో VA sin 45 ఉంటుంది, అంటే ఎంతమ్మా? VA/√2. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ఏ గాడిని నేను TN తీసుకుంటా, అంటే మొత్తం జర్నీ చేసి మనోడు గ్రౌండ్ను కొట్టడానికి TN తీసుకుంటా. ఇప్పుడు మన బీగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. పాపం మన బీగాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో ఒకసారి చూద్దాం. మీలో ఎంతమంది, ఇంకోటమ్మా ఒక చిన్న క్లారిటీ కోసం, మీలో ఎంతమంది ఆల్రెడీ దీన్ని ఇన్ఫినిటీ సిరీస్లో చూశారు? మీలో ఎంతమంది ఆల్రెడీ దీన్ని ఇన్ఫినిటీ సిరీస్లో చూశారు? అంటే ప్రొజెక్టైల్ మోషన్ని. ఒకసారి చూసిన వాళ్ళు లైవ్లో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే చూసారో వాళ్ళు ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఎవరైతే రికార్డింగ్ చూస్తారో వాళ్ళు కామెంట్స్లో పెట్టండి, ఒకసారి చూద్దాం అనుకుంటున్నా. సెకండ్ థింగ్, నేను ఒక ఏమంటారు రివ్యూ కూడా తీసుకుంటున్నా.
అక్కడ ఇన్ఫినిటీ సిరీస్లో ఉన్న కంటెంట్కి ఇక్కడ ఉన్న కంటెంట్కి ఎంతైనా సరే కొంచెం ఎడిషనల్ కంటెంట్ యాడ్ అయిందా లేదా అనేది చూడండి. నా ఒపీనియన్లో అయితే నేను యాడ్ చేశా, మరి మీ ఒపీనియన్లో యాడ్ అయిందో లేదో చూడండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ సర్వే ఫర్ మీ, అంటే నేను ఎలా చేస్తున్నానని నాకు నేను జనరల్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్తా. కవరింగ్ ఎవ్రీథింగ్ అమ్మా, ప్రతిదాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తా. అయ్యో బి కదా, బి కదా, బి కదా, మనం మాట్లాడుతుంది బి కదా, విబి 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 కాస్. ఓకే, మనోడి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా సేమ్ కాబట్టి టీఏ తీసుకో. మరి రేంజ్ ఆఫ్ ఏ కావాలి అని అంటే రేంజ్ ఆఫ్ ఏ ఈజ్ VA/√2 ఇంటూ క్యాపిటల్ టీ. మరి రేంజ్ ఆఫ్ బి కావాలి అని అంటే ఆబ్వియస్గా మనోడి హారిజాంటల్ ఎంతది, √3 VB/2 ఇంటూ టీ. మనోడి రెండు ఈక్వల్ అన్నాడు కదా, క్వశ్చన్లో ఇచ్చాడు కదా, అంటే మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అప్పుడు VA/√2 ఇంటూ క్యాపిటల్ టీ ఈజ్ VB/√3. ఆ 2ని నేను √2 ఇంటూ √2 రాస్తా. టీ పోతుంది, ఒక √2 పోతుంది. అప్పుడు VA/VB ఎంత వచ్చింది, VA/VB ఎంత వచ్చిందంటే ఇట్ ఈజ్ √3/√2. సో రేషియో చూద్దాం. √3 రేంజ్లు సేమ్ అన్నాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్లు సేమ్ అన్నాడు, రేషియో ఆఫ్ దర్ స్పీడ్స్ ఆఫ్ ప్రొజెక్షన్. మరి నాకేంటి ఉన్న ఆప్షన్ రాలా, ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసామా? 60 విత్ వర్టికలే కదా వాడు ఇచ్చింది. థ్రోన్ అట్ యాంగిల్స్ 45 అండ్ 60 విత్ వర్టికల్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ హైట్ అవర్. ఓకే, మనోడు ఇచ్చిందే తప్పమ్మా, మనమే కరెక్ట్. ఇందులో తప్పు చేయడానికి కూడా పెద్ద సినిమా ఏం లేదురా అయ్యా, తప్పు చేయడానికి కూడా పెద్ద సినిమా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు విత్ వర్టికల్ కాకుండా విత్ హారిజాంటల్ అయితే, అది 60 హారిజాంటల్ అయితే అప్పుడు మనకది cos 60 అవుతుంది. అప్పుడు అది 1/2 అవుతుంది, √3 ఉండదు. అప్పుడు 1/√2 వస్తుంది. 1/√2 అంటే 1:√2. ఒకవేళ ఆన్సర్ ఇది ఇచ్చాడా, తప్పు. ఎందుకంటే మనోడు క్లియర్గా వర్టికల్తో అని మెన్షన్ చేశాడు. నాట్ విత్ హారిజాంటల్, విత్ వర్టికల్ 60 degrees అన్నాడు. విత్ వర్టికల్ 60 అంటే ఇలాగా, విత్ హారిజాంటల్ 60 అంటే అప్పుడు 1:√2 వస్తుంది. క్వశ్చన్ తప్పు. సరేనా అన్న? చాలా టైం అయిపోయింది. లాస్ట్ కాన్సెప్ట్, ఇది అసలు టచ్ చేయలే నేను ఇన్ఫినిటీ సిరీస్లో, అసలు ఇది నేను టచ్ చేయలే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదైనా సరే ప్రొజెక్టైల్ అనేది ఏదైనా కానీ నీ అప్రోచ్ మాత్రం సేమ్ ఉండిద్దమ్మా. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంతే. సరేనా అన్న? ఫస్ట్ నేను ప్రొజెక్టైల్ అప్ అండ్ ఇన్క్లైన్డ్ ప్లేన్, ఆ తర్వాత మీకు షార్ట్ కట్ కూడా ఇస్తా. సరే, యాంగిల్ ఆఫ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ θ తీసుకో. అయితే నేనేం చేస్తానంటే ఒక పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తా విత్ ఎ స్పీడ్ u, మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా. అండ్ ఈ యాంగిల్ ఎంత అనంటే దిస్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా మైనస్ θ అమ్మ. నా మనకి తెలుసు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది కిందకి యాక్ట్ అవుతుందని, వర్టికల్గా కిందకి యాక్ట్ అయింది. అయితే ఈ జీలో ఎంత కాంపోనెంట్ అనేది ఎలాంగ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంటుంది, ఎంత కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంటుంది, అది చూడాలనుకుంటున్నాను నేను. అమ్మ ఈ యాంగిల్ θ అయినప్పుడు ఇది 90 మైనస్ θ కదా, అప్పుడు G cos 90 మైనస్ θ. సో ఎలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ మనకి G cos 90 మైనస్ θ అంటే G sin θ ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసమ్మా ఇది తెలియకుండానే మీరు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చేసి ఉండరు. అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ mg sin θ ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ mg cos θ ఉంటుంది. ఎందుకు? నువ్వు రిజాల్వ్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో దీని జర్నీ ఉందే,
ఏ కలర్ ఈ కలర్ తీసుకుందాం. దీని జర్నీ ఉంది ఇలా వెళ్ళి ఇక్కడ స్ట్రైక్ అవుతాడు. సో ఎప్పుడు మనోడి జర్నీ ఎండ్ అయింది? ఇన్క్లైన్డ్ ప్లేన్ని స్ట్రైక్ చేసినప్పుడుగా. మనోడి జర్నీ ఇన్క్లైన్డ్ ప్లేన్ని స్ట్రైక్ చేసినప్పుడు ఎండ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలరా. ఏం చేస్తానంటే, అంటే ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలో చెప్తాను. ప్రొజెక్టైల్స్ ఇదిగో, ఇది నీ ఎక్స్ యాక్సిస్ తీసుకో, ఇది నీ వై యాక్సిస్ తీసుకో, రైట్? ఇది నీ ఎక్స్ యాక్సిస్, ఇది నీ వై యాక్సిస్ తీసుకో. సరే, ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేసిన పార్టికల్ వెళ్ళి ఎక్స్ యాక్సిస్ మీద స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద పడుతుందిగా. ఎక్స్ యాక్సిస్ మీద స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద పడుతుంది కదా. సో ఎక్స్ యాక్సిస్ మీద స్టార్ట్ అయినది మళ్ళీ ఎక్స్ యాక్సిస్ మీద పడితే దాని యొక్క వై కోఆర్డినేట్ ఏంటి? 0. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్? డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ అనేది 0. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ 0. సో అదే నేను చెప్తా ఉన్నింది. అందుకని నేను అన్ని డెరివేషన్లు చేశాను. మీకు బోరింగ్ అనిపించినా కానీ నేను డెరివేషన్లు చేసిన కారణం ఏంటంటే, ప్రతిసారి నువ్వు ప్రొజెక్టైల్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి నువ్వు చేసేది ఒకటే. సరేనన్న. ఎస్ వై ఏంటి? 0, రైట్? నవ్ మరి మనం ఇక్కడ వెలాసిటీ అనేది ఇలా ఉంది కదా, మరి నేను రిజాల్వ్ చేయాలి కదా. ఈ యాంగిల్ ఎంతమ్మా? ఆల్ఫా మైనస్ థీటా. సో ఈ డైరెక్షన్లో నీకు యూ కాస్, ఇక్కడ రాస్తా, ఆ బొమ్మలో రాస్తే ఇంకా బాగా ఇదైపోతుంది మనకి. అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ యూ కాస్ ఆల్ఫా మైనస్ థీటా ఉంటుంది. ఈ డైరెక్షన్లో యూ సైన్ ఆల్ఫా మైనస్ థీటా ఉంటుంది. ఓకే, పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నదాన్ని మనం పాజిటివ్ తీసుకుందాం. ఎస్వై can be written as what? uy into t plus half ay into t square is going to be 0. ఇదేనమ్మా ట్రిక్. ఇన్క్లైన్డ్ ప్లేన్లో నువ్వు ఒక్కసారి టైమ్ ఆఫ్ లైట్ కనుక్కున్నావా, మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. టైమ్ ఆఫ్ లైట్ కనుక్కోవడానికి అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్, పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్. అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ వై యాక్సిస్. సో ఎప్పుడు దాని జర్నీ ఎండ్ అయింది? ఎప్పుడైతే అది ఇన్క్లైన్డ్ ప్లేన్ స్ట్రైక్ చేస్తుందో. ఎప్పుడైతే అది ఇన్క్లైన్డ్ ప్లేన్ స్ట్రైక్ చేస్తుందో మళ్ళీ అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, అంటే వై కోఆర్డినేట్ 0. సో వై కోఆర్డినేట్ 0 ఇక్కడ కూడా వై కోఆర్డినేట్ 0. దాని అర్థం డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ 0. అంతే. సరేనమ్మా. వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ దిస్ డైరెక్షన్? యూ సైన్ ఆల్ఫా మైనస్ థీటా ఇంటూ క్యాపిటల్ టీ ప్లస్ హాఫ్. అమ్మా, మనం ఈ పార్టికల్ ట్రావెల్ అయ్యేటప్పుడు మరి ఈ డైరెక్షన్లో ఏమన్నా యాక్సలరేషన్ ఉందమ్మా. జీ కాస్ థీటా ఉందిగా. మనం ఈ జీ గురించి మాట్లాడుకుంటే ఆ జీని మనం దేంతో రాయొచ్చు? జీ సైన్ థీటా అండ్ జీ కాస్ థీటా అని రాయొచ్చు. జీ కాస్ థీటా ఉంది కదా, అది ఎలా ఉందమ్మా? నెగిటివ్ వై డైరెక్షన్ ఉందిగా. ఇది నీకు పాజిటివ్ వై, ఇది నీకు నెగిటివ్ వై. సో మైనస్ జీ కాస్ థీటా ఇంటూ క్యాపిటల్ టీ స్క్వేర్ should be equal to 0. సో ఇప్పుడు నువ్వు చెప్పు టైమ్ ఆఫ్ లైట్ నీకేమొచ్చింది? 2u సైన్ ఆల్ఫా మైనస్ థీటా డివైడెడ్ బై జీ కాస్ థీటా. ఇదిరా. గుర్తుపెట్టుకుంటావా? చంపేస్తా. గుర్తుపెట్టుకుంటే చంపేస్తా. ఏది గుర్తుపెట్టుకోవద్దు. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు రా? ఇప్పుడు మనం ప్రొజెక్టైల్ గురించి మాట్లాడుతున్నాం. గ్రౌండ్ టు గ్రౌండ్లో ఒక ఫార్ములా ఉంది. ఫ్రమ్ సమ్ హైట్ త్రో చేసామనుకో ఒక ఫార్ములా ఉంది. ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉందనుకో ఒక ఫార్ములా ఉంది. ఇంకోటి అన్నాడు అనుకో ఇంకో ఫార్ములా వచ్చింది. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు ఇవన్నీ? అవసరంలా. ఇవి చాలా రేర్గా అడుగుతారు. రేర్గా అడిగినప్పుడు ఆబ్వియస్గా నీకు టైం ఉంటుంది. లెస్ దాన్ 1 minute నువ్వు ఈ రిలేషన్కి వచ్చేయగలవా లేదా? ఎస్, యూ కెన్ కమ్. మరి అలాంటప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? సరే, ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ దాంట్లో జనరల్గా వాళ్ళు మిమ్మల్ని మహా అయితే మెయిన్స్ లెవెల్లో అడగగలిగేది ఏంటంటే రేంజ్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అడగగలరమ్మా. రేంజ్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. రేంజ్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అడగగలరమ్మా. సో దానికి ఏం చేయాలి?
మరి అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటమ్మా? అలాంగ్ ఎక్స్ యాక్సిసే కదా. ఇప్పుడు చూడు, నువ్వు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మాట్లాడుకునేటప్పుడు ఆ ఎక్స్ డైరెక్షన్లో మనకి యాక్సలరేషన్ ఉందా? ఉంది. ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్లో దెర్ ఈస్ నో యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. కానీ ఇక్కడ ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ సిచ్యువేషన్లో మాత్రం ఇదిగో వై డైరెక్షన్లో జీ కాస్ థీటా ఉంది. ఆర్ ఇన్ఫాక్ట్ యూ కెన్ సే నెగిటివ్ వై డైరెక్షన్లో జీ కాస్ థీటా ఉంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో జీ సైన్ థీటా యాక్సలరేషన్ ఉంది. సో ఎస్ఎక్స్ is going to be ux into t plus half ax into t square, right? Sorry, range along the inclined plane. Amma, what is the initial velocity in this direction? It's u cos alpha minus theta, right? It's u cos alpha minus theta into the time of light plus half. అమ్మా, ఇప్పుడు యాక్సలరేషన్ ఉంది ఎక్స్ డైరెక్షన్లో. ఎంత ఉంది? జీ సైన్ థీటా ఉంది. అది ఎలా ఉంది? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ జీ సైన్ థీటా ఇంటూ క్యాపిటల్ టీ స్క్వేర్. సో నువ్వు క్యాపిటల్ టీ వాల్యూ పెట్టావు అనుకో, క్యాపిటల్ టీ ఏంటమ్మా? 2u సైన్ ఆల్ఫా మైనస్ థీటా బై జీ కాస్ థీటా వాల్యూని తీసుకొచ్చి నువ్వు ఇందులో పెడితే దెన్ యూ విల్ గెట్ ద రేంజ్. మీరు క్యాలిక్యులేషన్ చెయ్యరా సార్? నేను చెయ్యను. ఐ వోంట్ డూ. ఎందుకు సార్? చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకోవద్దు. సో ఇది రావడానికి పాసిబిలిటీ అనేది తక్కువ. కానీ వచ్చిందా? చాలామంది చేయలేరమ్మా, చాలామంది చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ఈ రేంజ్ని తీసుకురావడానికి ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. ఏంటి ఆ అప్రోచ్ అని అంటే, ఒకసారి నువ్వు టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యూ స్పీడ్ ఇది ఆల్ఫా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసావు. సో అదేం చేయాలమ్మా? ఒకవేళ ఈ ఇన్క్లైన్డ్ ప్లేన్ లేకపోతే అది ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. ఒకవేళ ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ లేకపోతే, అవునా కాదా? మరి ఆ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉండడం వల్ల ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ స్ట్రైక్ అయిపోతుంది. సో నువ్వు ఈ మూవ్మెంట్ని కూడా యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్. సో బేసికల్గా నేనేం చెప్తానంటే, నువ్వు ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకో, ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి, ఎంత ఎక్స్ ట్రావెల్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి. ఇదిగో దీన్ని కదా మనం రేంజ్ అని అనుకున్నాం. ఈ ఎక్స్ ఈ ఆర్ని ఎలా రిలేట్ చేయొచ్చు? ట్రయాంగిల్ ఉందిగా, కాస్ థీటా నువ్వేమని రాయొచ్చు? కాస్ థీటా ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ బై ఆర్. అంటే అప్పుడు ఆర్ ఏమైంది? ఎక్స్ బై కాస్ థీటా అయింది కదా. మరి ఆ ఎక్స్ నువ్వు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్, ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. అయితే మనం హారిజాంటల్ వర్టికల్ అని మాట్లాడేటప్పుడు మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది వర్టికల్గా ఉంది, హారిజాంటల్ డైరెక్షన్లో ఏం లేదు. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? యూ కాస్ థీటా. అండ్ వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? యూ సైన్ థీటా. సో మరి అది ఎంతసేపు అలా హారిజాంటల్ డైరెక్షన్లో ట్రావెల్ అయ్యింది? అది స్ట్రైక్ అయ్యేంత వరకు దాని టైం ఎంతో మనకు తెలుసు కదా. ఎంత టైం తర్వాత అది స్ట్రైక్ అయ్యేదో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో అప్పుడు నేను రేంజ్ని ఏమని రాయొచ్చమ్మా? యూ కాస్ థీటా ఇంటూ ద క్యాపిటల్ టీ బై కాస్ థీటా. Cos theta is x by r. This r, range along the inclined plane. Cos theta x by r. R is going to be x by cos theta. So what is the x coordinate? U cos theta into capital T. అప్పుడు నీకు రేంజ్ ఏమొస్తుంది? u into 2u sin alpha minus theta by g cos theta వస్తుంది.
మీరు సాల్వ్ చేసి చూడండి, మీకు సేమ్ ఆన్సర్ రావాలా. మీరు సాల్వ్ చేసి చూడండి, మీకు సేమ్ ఆన్సర్ రావాలి. ఓకే, సరే, మీకు అర్థమైంది అనుకుంటా కదా ఈ పార్ట్. ఇది కొంచెం ట్రికీ పార్ట్, ఎవరికైనా నచ్చలేదనుకో, అరే మీరు ఇది చేసేసుకోండి. ఎవరికైనా నేను ఇది చెప్పింది నచ్చలేదనుకో, మీరు ఇది చేసేసుకోండి. మనకు జనరల్గా ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి, న్యూమరికల్ వాల్యూస్ పెట్టేసేసుకుంటే మీకు ఈజీగానే వచ్చింది ఆన్సర్ ఇందులో కూడా. అయితే ఒక చిన్న ట్రిక్ అమ్మ, వాళ్ళు మ్యాక్సిమం రేంజ్ గురించి మాట్లాడతారు. సో ఎప్పుడైతే వాళ్ళు మ్యాక్సిమం రేంజ్ గురించి మాట్లాడతారో, మీకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తెలిస్తే చాలమ్మా. ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే మనకు మ్యాక్సిమం రేంజ్ వస్తుందో తెలిస్తే ఆ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసి రేంజ్ క్యాలిక్యులేట్ చేయండి, అదే మీ మ్యాక్సిమం రేంజ్. సో మీకు డైరెక్ట్గా షార్ట్ కట్ ఇచ్చేస్తున్నా, ఏంటి ఆ షార్ట్ కట్ అంటే, ఏ ఫార్ములాని గుర్తుపెట్టుకోవద్దమ్మా. ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం ఏమంటారు, ఒక నెల తర్వాత అయినా నువ్వు మర్చిపోతావు, ఖచ్చితంగా ఒక నెల తర్వాత అయినా సరే నువ్వు మర్చిపోతావు. సో అందుకోసం నేను ఇప్పుడు ఇచ్చే ట్రిక్ను గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ని తర్వాత మీరు డెరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు గమనించావంటే అమ్మ, ఎంత యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్ అమ్మ? 90 - θ యాంగిల్ ఈజ్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్. అంటే నువ్వేం చేయొచ్చు, ఇదిగో నువ్వు అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్ట్ చేయగలవు, లేదా కొంచెం యాంగిల్తో ప్రొజెక్ట్ చేయగలవు, లేదా ఇలా ప్రొజెక్ట్ చేయగలవు, లేదా ఇలా ప్రొజెక్ట్ చేయగలవు, లేదా ఇలా ప్రొజెక్ట్ చేయగలవు, లేదా మ్యాక్సిమం నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేయగలవు. ఈ ప్రొజెక్షన్స్కే అది అప్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ వెళ్తుంది. సో వాట్ ఈస్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్? 90 - θ. షార్ట్ కట్ ఏంటంటే, ఫర్ మ్యాక్సిమం రేంజ్ angle with incline ఎంత ఉండాలి అని అంటే, ఈజ్ హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్. ఎంతైతే యాంగిల్లో నువ్వు వేయగలవో అందులో ఎగ్జాక్ట్ హాఫ్ యాంగిల్ చూస్ చేసుకో, ఆ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే నీకు రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది. దట్స్ ద షార్ట్ కట్. ఇది గుర్తుంచుకోవడం పెద్ద విషయం కాదు. నాకు గుర్తుందా, మీకు గుర్తుండిద్ది. నాకు గుర్తులేని మీకు గుర్తుండవు. సరేనమ్మా, ఇది ట్రిక్. సో ఏం చేస్తావు, ఏదైతే యాంగిల్ ఉందో, ఏంటమ్మా హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్ 90 - θ కదా మనకి యాంగిల్ అవైలబుల్. సో ఇది θ కదా. సో ఫర్ మ్యాక్సిమం రేంజ్ నువ్వు ఎలా విసిరేయాలి అని అంటే, హౌ యూ హ్యావ్ టు త్రో అని అంటే, దిస్ యాంగిల్ ఈజ్ 90 - θ/2. మొత్తం యాంగిల్ నీకు అవైలబుల్ 90 - θ. అందులో హాఫ్ యాంగిల్తో నువ్వు ప్రొజెక్ట్ చేస్తే దెన్ ద రేంజ్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ మ్యాక్సిమం. లోవర్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో లైక్ VIT కానీ బిట్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా వాడు యాంగిల్ అడగొచ్చు. ఎంత యాంగిల్తో విసిరేస్తే నాకు రేంజ్ మ్యాక్సిమం వస్తుందంటే, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్. సరేనమ్మా, రైట్ సార్. మరి ఎంత వస్తుంది సార్ ఆ మ్యాక్సిమం రేంజ్ అని అంటే, నాకు గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ u²/g × 1 + sin θ అమ్మ. నాకు గుర్తున్నంత వరకు మీరు క్రాస్ వెరిఫై చేసుకొని చూడొచ్చు, రైట్. ఇప్పుడు ఎప్పుడు ఇన్క్లైన్డ్ ప్లేన్ పైకే విసిరేయాలా, ఏం కిందకి విసిరేయకూడదా? వేయచ్చుగా. డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ కూడా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్స్ అమ్మా. ఇదే లాస్ట్ పార్ట్ నాన్న, కొంచెం లాస్ట్లో లాజికల్ సెక్షన్ ఎక్కువైపోయింది, లాజికల్గా ఆలోచించాల్సింది కొంచెం ఎక్కువైంది, మీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుంటుంది. ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ నేను మిమ్మల్ని ఏ రిక్వెస్ట్ చేస్తానంటే, ప్లీజ్ go back in the video and watch it again. సరేనా?
సరే, ఇప్పుడు ఇలా విసిరేసాం అనుకో, అదేమైద్ది, డింగ్ ఇలా ట్రావెల్ అయ్యి వెళ్ళి దీని మీద పడింది. సో ఎప్పుడైతే ఇక్కడ స్ట్రైక్ అయిద్దో అప్పుడు దాని జర్నీ ఎండ్ అయినట్టు. దాని జర్నీ ఎండ్ అవ్వడం అంటే, అమ్మ మనం ఈ డైరెక్షన్లో ఎక్స్ తీసుకుందాం, ఈ డైరెక్షన్లో మనం వై తీసుకుందాం. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ మనకి 0 అవుతుందో అప్పుడే కదా. అండ్ సెకండ్ థింగ్, మనకి గ్రావిటీ అనేది కిందకి ఇలా యాక్ట్ అవుతుంది. అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ మనకి g sin θ ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ మనకి g cos θ ఉంటుంది, గుర్తుపెట్టుకో. రైట్? సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ద వై డైరెక్షన్? 0. సో వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ? నాన్న దిస్ యాంగిల్ ఇస్ θ కదా, హారిజాంటల్ తో ఇన్క్లైన్ θ, సో అది θ. సో ఈ డైరెక్షన్లో ఎంత స్పీడ్తో వెళ్తుంది, అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ ఎంత స్పీడ్ ఉంది, అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ దెర్ ఈస్ u cos θ ప్లస్ ఆల్ఫా, పర్పెండిక్యులర్ టు ద ఇన్క్లైన్డ్ ప్లేన్ u sin θ ప్లస్ ఆల్ఫా. సో uy into capital T plus half ay into capital T square should be equal to 0. uy పాజిటివ్ y డైరెక్షన్లోనే ఉంది కదా, సో u sin θ plus alpha into capital T plus half. How is the acceleration, Nana? Like this, minus g cos θ y డైరెక్షన్లో ఇది కదా. సో అప్పుడు నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వస్తుంది, 2u sin θ ప్లస్ ఆల్ఫా డివైడెడ్ బై g cos θ ఎంత వస్తుంది నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఒకసారి నీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చిందా, దెన్ క్యాలిక్యులేటింగ్ విల్ బీ ఈజియర్. నీకు మ్యాక్సిమం రేంజ్ కావాలి అని అంటే ఏం చేయాలి, రేంజ్ క్యాలిక్యులేట్ చేయట్లా, రేంజ్కి ఏం ఫార్ములా వాడాలి, sx is equal to ux into t plus half ax into t square. ఆ ఫార్ములా వాడితే సరిపోద్ది. రైట్? సో మనకి కావాల్సింది రేంజ్ అలాంగ్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్ కాదు, నాకు మ్యాక్సిమం, డైరెక్ట్గా మ్యాక్సిమం గురించి మాట్లాడతాం. అయితే వాట్ ఈస్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్ నాన్న? సి, ఇది నేను θ తీసుకుంటే నువ్వు ఇలా ఒక వర్టికల్ లైన్కి నువ్వేం చేయొచ్చు, ఒక ప్రొజెక్టైల్ని ఇలా విసిరేయచ్చు, ఇలా విసిరేయచ్చు, ఇలా విసిరేయచ్చు, ఇలా విసిరేయచ్చు, ఇలా 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 ఇలా. సో ఒక్కసారి ఈ యాంగిల్ చెప్తావా, నేను ఒక లైన్ గీస్తానమ్మా, ఈ యాంగిల్ ఏమో θ, వర్టికల్కి హారిజాంటల్కి యాంగిల్ ఏమో 90. సో వాట్ ఈస్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్? యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్ ఈస్ 90 ప్లస్ θ. సో నువ్వు ఎంత యాంగిల్తో విసిరేస్తే మ్యాక్సిమం రేంజ్, ఫర్ మ్యాక్సిమం రేంజ్, ఫర్ మ్యాక్సిమం రేంజ్ ఏం చేయాలమ్మా, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్ అని చెప్పాను కదా. ఏం చేయాలి, ఇదిగో ప్రొజెక్ట్ చేయి. ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవైలబుల్ ఫర్ ప్రొజెక్షన్తో ప్రొజెక్ట్ చేయాలి. దెన్ it will have maximum range. So what is the maximum range down the inclined plane అంటే, నాకు గుర్తున్నంత వరకు, నాకు గుర్తేముందిలే, ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవడం ఆబ్వియస్గా ఒక 2 నెలల తర్వాత నేను అడిగాను అనుకో మీరు మర్చిపోతారు. సో నాదేంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదిగో ఇది గుర్తుపెట్టుకోవడం తేలిక. రైట్? నీకు ఎలాగో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవడం తెలుసు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కో, ఎంత యాంగిల్తో విసిరేస్తే మనకి మ్యాక్సిమం రేంజ్ వస్తుందో తెలుసు. సో ఆ యాంగిల్తో ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఎంత రేంజ్ ఉందో క్యాలిక్యులేట్ చేయి, ఆ రేంజే నీకు మ్యాక్సిమం రేంజ్. ఇదే వచ్చింది నీకు. సో దీంతో మనకి ప్రొజెక్టైల్ అనేది పూర్తిగా అయిపోయిందమ్మా. రేపు నేను రిలేటివ్ మోషన్, అంటే ఒక 2 పార్టికల్స్ విసిలేస్తే అవి కొలైడ్ అవుతాయా లేదా, రిలేటివ్ మోషన్, రివర్ మ్యాన్ అండ్ రెయిన్ మ్యాన్, ఈ 3 చేసేస్తా. రివర్ మ్యాన్, రెయిన్ మ్యాన్, ఇవన్నీ ఈ 3 రేపు కంప్లీట్ చేసేస్తాను అన్న. ఓకే సరేనమ్మా. సో ఈరోజు క్లాస్లో నేను ఏదైతే చేశానో
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతకు మించి జేఈ మెయిన్స్లో అయితే రాదమ్మా. సో ఇప్పుడు నా బ్రెయిన్లో ఉన్నది ఏంటనంటే, ఇప్పటి వరకు నా బ్రెయిన్లో ఉంది ఏంటంటే, జేఈ మెయిన్స్ ఎలాగో సింపుల్గా అడుగుతున్నాడు కదా, ఎలాగో ఈజీగానే అడుగుతున్నాడు కదా, ఎందుకు కొంచెం కాంప్లికేటెడ్ అయిన వాటిని టచ్ చేయాలి అని చెప్పి ఒక్కోసారి నేను ఏంటంటే కాంప్లికేటెడ్ వాటిని టచ్ చేయకుండా వెళ్ళిపోయామండి ఒక్కోసారి. సో ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, ఆ కాంప్లికేటెడ్ వాటిని కూడా కొన్ని టచ్ చేయాలి ఖచ్చితంగా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అడ్వాన్స్ లెవెల్లో మొత్తం చేసేట్లా, కానీ కాన్సెప్ట్స్ మాత్రం ఇస్తున్నా. అడ్వాన్స్ లెవెల్ అంటే ఏం లేదు, ఇంకొంచెం డెప్త్ క్వశ్చన్స్ తీసుకుని ఇవే కాన్సెప్ట్స్ని వాడి ఆన్సర్ తెప్పించడమే అడ్వాన్స్. సో కాన్సెప్ట్స్ అయితే ఇంకా డీప్గా అయితే ఏమి ఉండవు, ఇవే, కానీ వీటిని వాడి ఇంకొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే అడ్వాన్స్. సో ఈ వన్ షాట్ సిరీస్లో మనకి అంటే అదే మనకి ఇప్పుడు 99% సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి అయితే మాత్రం మనకి 5 రోజులు 1 షాట్లు పడతాయి. 5 రోజులు 1 షాట్లు పడతాయి అంతే, మనసులో పెట్టేసుకోండి. అది 5 రోజులు కష్టపడండి, ఘోరంగా కష్టపడండి. 3 సబ్జెక్టులు ఇచ్చేస్తాం, శనివారం ఆదివారం బ్రేక్ వస్తుంది. ఎన్ని క్వశ్చన్లు పాసిబుల్ అయితే అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయండి, రైట్? సో ఈ 3 నెలలు మీకు బ్రెయిన్లో ఉండాల్సింది ఒకటే ఒకటి, ఇంపార్టెంట్ చేద్దాం, అది ఇది కాదు. మేము ఏదైతే చేస్తున్నామో ఆ వారం అయిపోయేసరికి ఆ చాప్టర్స్ని మీరు కంప్లీట్ చేయడమే మీ టార్గెట్. మీరు ఇంకేం ఆలోచించద్దు, నేను ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, ఈ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలా, అందులో ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, అదంతా ఆలోచించద్దు. కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఆ సింపుల్ థింగ్ ఏంటంటే, మేము ఏ చాప్టర్స్ కంప్లీట్ చేస్తాం, మీరు కూడా వారాంతానికి అంటే ఆదివారం అయిపోయే టైంకి ఆ చాప్టర్స్ మీరు కంప్లీట్ చేస్తుండాలి. సరేనమ్మా, ఆల్ ద బెస్ట్. మంచి వీడియో వచ్చింది చూడండి. ఆల్ ద బెస్ట్ నాన్న, బాయ్. అరే, లైక్ ద వీడియో ఇఫ్ యూ